అప్పుడు చేసిన పోరాటాలు ఏమైపోయాయి? అప్పుడు చెప్పిన మాటలు ఏమైపోయాయి? ప్రజల కోసం సమైక్య ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు? నవ్యాంధ్రలో ఉద్యోగం అంటే ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? సమైక్యాంధ్ర సాధన కోసం అప్పట్లో ఏపీ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేశారు. తెలంగాణ ఉద్యోగులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడితే ఏపీ ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం పోరాటం చేశారు. రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. రాష్ట్రంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పుడు వారి తీరు మారిపోయింది. సొంత రాష్ట్రంలో పనిచేసేందుకే మొగ్గు చూపడం లేదు. హైదరాబాద్ ను వదిలి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ఫస్ట్ నుంచి కూడా మేము కూడా అనుకునేదంటే కొన్ని డిపార్ట్మెంట్స్ అసలు హైదరాబాద్ గవర్నమెంట్ తోటి సంబంధం లేని చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ కానీ, ఇంటర్మీడియట్ బోర్డు కానీ, 10th బోర్డు కానీ, ఇవన్నీ కూడా విద్యార్థులతో ముడిపడి ఉన్న ఆఫీసెస్. వీటన్నిటిని పూర్తిగా మార్చుకోవచ్చు. వాళ్ళకి పార్ట్ కాదు, మొత్తం మార్చుకోవచ్చు. ఎందుకంటే వాటికి గవర్నమెంట్ తోటి ఎక్కువ పని అనేది ఉండదు. వాళ్ళకి పోయే స్టూడెంట్స్ కూడా భారం తగ్గుద్ది. విజయవాడలో ఉంటే ఆ దగ్గర అవుతుంది, కొంత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అట్లాంటి కానీ కొన్ని ఏంటంటే ఇప్పుడు సెక్రటరియట్ ఉంది. సెక్రటరియట్ అంటే మినిస్టర్స్ తోటి అనుసంధానమైన మినిస్టర్ కంట్రోల్లో మా హెడ్ ఆఫీస్ హెడ్ డిపార్ట్మెంట్ హెడ్ మినిస్టర్ గారే ఉంటారు. కాబట్టి ఇక్కడ అనేది సెక్రటరియట్ పోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అదేవిధంగా హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ లో కొన్ని ఏంటంటే కోర్టు కేసులు, గవర్నమెంట్ రెగ్యులర్ గా రివ్యూలు ఉన్న వాటి డిపార్ట్మెంట్ కి కొంత ఇబ్బంది ఉంటుంది. మిగిలిన ఇట్లాంటి మీరు చెప్పిన కార్పొరేషన్స్ ఉన్నాయి. కార్పొరేషన్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని కూడా మార్చుకుంటే పెద్ద ఇక్కడ గవర్నమెంట్ కి కూడా ఫ్రీగా ఉంటుంది, అక్కడ ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నట్టుగా ఉంటుంది. అలాంటి ఆఫీసర్స్ గుర్తించి అన్ని మార్చుకున్నా కూడా అభ్యంతరం లేదు. నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు అయ్యే వరకు తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసి పాలన సాగించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అయితే తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసినా ఉద్యోగులంతా అక్కడకు వెళ్లి పనిచేయాల్సి ఉంది. శాశ్వత రాజధాని నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు షెడ్లలో పనిచేయాలి. రాష్ట్రానికి సంబంధించిన విధులను అక్కడి నుంచే నిర్వహించాలి. 6 నెలల్లో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడంపై సచివాలయంలోని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి వద్ద 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయం నిర్మించాలని, ఇందుకు అనువుగా షెడ్లు వేయాలని తలపెట్టారు. దీనిపై ఉద్యోగుల జేఏసీ సమావేశమై చర్చించింది. ఉద్యోగులు పనిచేయడానికి షెడ్లు వేయవచ్చు, కానీ ఉద్యోగుల కుటుంబాలు ఉండడానికి ఆశ్రయం ఎక్కడ ఉందని, క్వార్టర్లు ఎక్కడ ఉన్నాయని ఉద్యోగుల సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. రీత్యా మేము ఇక్కడి నుంచి తరలించడానికి, ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముఖ్యంగా యంగ్స్టర్స్ చాలా ముందుగా సమాయత్తంగా ఉన్నారు. ఎక్కడికైనా వెళ్దాం. ఈ రోజు వాళ్ళు భావోద్వేగాలు కాదు, వాస్తవ రీత్యా కూడా చెట్ల కింద అయినా కానీ, ఆ రోజు కర్నూలులో ఏ విధంగా అయితే గుడారాల్లో కలిసి కూర్చొని పనిచేసామో ఇప్పుడు కూడా అక్కడ పనిచేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి యంగ్స్టర్స్, ఇప్పుడు వచ్చినటువంటి 3-4 రిక్రూట్లో వచ్చినటువంటి ఉద్యోగులు చాలా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కూడా వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంది. వాళ్లకు ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం ముందుగా వెళ్ళడం అనేది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత ముఖ్యంగా నివాసాలకు సంబంధించినటువంటి సమస్య చాలా ముఖ్యమైనదిగా ఉద్యోగులకు అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఉన్న హెచ్ఆర్ఏను పోలిస్తే అక్కడ కనీసం డబుల్ బెడ్రూమ్ కాదు కదా, సింగిల్ బెడ్రూమ్ కూడా రాదు. ఈ అకాడమిక్ ఇయర్లో తరలించడానికి ప్రభుత్వం ఉద్దేశంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి మేము దానికి సానుకూలంగానే ఉన్నాం. అయితే సెక్రటరియట్ వరకు ఇంకా అక్కడ సరైనటువంటి సదుపాయాలు లేవు. క్లియరెన్స్ కు సంబంధించి కావచ్చు, ఇలాంటి వాటిలో ఎలాంటి ప్రాబ్లం రాకపోవచ్చు. దాన్ని మరి ప్రభుత్వం కూడా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీలైనంత త్వరలో విజయవాడ నుండి ప్రభుత్వ పాలన మొదలు పెట్టాలని కోరుకుంటున్నారు. అందుకోసం అమరావతి సమీపంలో తాత్కాలిక భవనాలను నిర్మించమని రాష్ట్ర మౌలిక వసతుల కల్పన సంస్థకు ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ హైదరాబాద్ లో స్థిరపడిన ఉద్యోగులు మాత్రం మరో 3 ఏళ్ల వరకు అక్కడి నుంచి కదల్లేమని కొండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. పిల్లల చదువులు, భార్యాభర్తల్లో ఒకరు ప్రైవేట్ లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తుండడం వంటివి వ్యక్తిగత కారణాలున్నాయి. అవి కాక 2 రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ, విద్య, విద్యుత్, నీటిపారుదల, రోడ్లు, భవనాలు, ఆర్థిక తదితర అనేక శాఖలకు చెందిన ఫైళ్ల మార్పిడి ఇంకా జరగవలసి ఉంది. ఆ ప్రక్రియ ఇంకా ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఇది కాక అనేక ప్రభుత్వ కేసుల విషయంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు హైకోర్టు చుట్టూ నిత్యం తిరగవలసి ఉంటుంది. ఒకవేళ గుంటూరుకు తరలి వెళ్లినట్లయితే ఆ కేసుల కోసం నిత్యం గుంటూరు, హైదరాబాద్ మధ్య తిరగడానికే
సమయమంతా సరిపోతుందని ఉద్యోగుల సంఘాల నేతల వాదన. ఉద్యోగుల తీరుపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక రాజధాని ఏర్పాటుకు సహకరించాల్సింది పోయి ఇలా మొండిగా వ్యవహరించడం సమంజసం కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. క్వార్టర్స్ నిర్మించే వరకు విజయవాడ లేదా గుంటూరులో ఇల్లు అద్దెకి తీసుకుని ఉండాలి. కొన్ని రోజులు అద్దె బిల్డింగుల్లో ఉండడం వల్ల వచ్చే నష్టం ఏంటి? అన్ని సమకూర్చిన తర్వాత హైదరాబాద్ వదిలి వెళ్తామంటే అన్ని సమకూర్చిన తర్వాత వెళ్లి అప్పుడు చేసేదేముంటుంది? అప్పటి వరకు ఇక్కడే ఉండి పాలన సాగిస్తామంటే ఏపీ ప్రజలు ప్రతి సంతకం కోసం హైదరాబాద్ రావాలంటే సాధ్యమయ్యే పనేనా? మొండి పట్టుదలకు పోకుండా ప్రభుత్వానికి సహకరించాలి. ఇది పరిస్థితి. మొత్తం మీద ఉద్యోగులు ఒకప్పుడు ఉద్యమం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోందని తెలిసినటువంటి సమయంలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ పెద్ద ఎత్తునే ఉద్యమించారు. సకల జనుల సమ్మెకి దీటుగానే కాకుండా అంతకంటే ఎక్కువ రోజులే సమ్మె చేశామని తేల్చి చెప్పారు. కానీ ఈ రోజున అదే ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముందుకెళ్లడానికి ఇలాంటి సాకులు చెప్పడం సబబేనా? ఈ అంశానికి సంబంధించి చర్చలు ప్రస్తుతం మనతో ఉన్నారు ఏబీ పటేల్, ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం అధ్యక్షులు, వెంకట సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు. ముందుగా సుబ్బయ్య గారు, ఎందుకు ఇట్లాగ చేస్తున్నారు? సరే, మీరు అన్నట్టు ఉద్యమంలో పాల్గొన్నది వాస్తవం. ఇంకా ఉద్యమం కూడా ఆ రోజు కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పాం. ఆంధ్రప్రదేశ్ ఎంత లాస్ అవుతుంది అనేది మేము అక్షరపక్షంగా చెప్పాం. ఈ నీటి గొడవలు కానీ, చదువులకు సంబంధించిన కానీ, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు వచ్చే ప్రతి ప్రాబ్లం విశదీకరించాం. కానీ మొండిగా వెళ్ళి విడదీశారు. ఆ రోజు విడదీసి ఇప్పుడు మేము చూస్తున్నారు. ఇప్పుడు ఎంసెట్లతో ఒక ప్రాబ్లం, వాటర్తో ఒక ప్రాబ్లం. ఉద్యోగులు ఈ రోజు కూడా కనీస పర్వంలో ప్రొవిజనల్ ఎలికేషన్ ఇవ్వలేకపోయారు. ఈ రోజుకి గతి 7 నెలలు గతించిపోయినాయి. ప్రొవిజనల్ లిస్టు కూడా ఇవ్వలేకపోయిన కమల్నాథన్ కమిటీ వేసారు. ఏం చేస్తుందో ఏంటో కూడా తెలియని పరిస్థితి. 7 నెలల నుంచి కూడా ప్రొవిజనల్ ఎలికేషన్ ఇవ్వకుండా ఈ రోజు మా దగ్గర తెలంగాణ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు అక్కడికి వెళ్ళిపోమని చెప్పేసి. అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులు తీసుకెళ్తారా మీరు? ఈ రోజు పరిస్థితి ఇటువంటివన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఈ రోజు కూడా పోస్ట్ అలొకేషన్ జరగలేదు. ఇక్కడ గవర్నమెంట్ పూర్తిగాను ఇక్కడ అంటున్నటువంటిది ఇవాళ ఉన్నోళ్ళని ఉన్నట్టు వెళ్ళిపోమని కాదు. రేపు సెక్రటేరియట్ ఇంకొక 6 నెలల్లో అక్కడ ప్రక్రియ ప్రారంభిస్తాం అంటున్నారు. దానికి ప్రిపేర్ అవుతారు ఎవరైతే అక్కడ ఉద్యోగులు ఉన్నారు. ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రాకి వెళ్ళబోయే వాళ్ళు ఎవరో మీకు తెలుసు. ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో ఉండాలని కోరుకోరు కదా. తెలంగాణ ఉద్యోగులే తెలంగాణలో ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వకుండా దానికి ఏదో ఒక సాకు చెప్పడం కరెక్టేనా? సాకు చెప్పడం కాదండి, వాస్తవాలు మేము మాట్లాడేది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని మొట్టమొదటి చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు చాలా క్లియర్ గా చెప్పాము మేము. ఒక అకాడమిక్ ఇయర్ చూడండి, అకాడమిక్ ఇయర్ చూసుకుని దాని ప్రకారం అకాడమిక్ చెయ్యండి అని చెప్పాం. ఎందుచేత అకాడమిక్ అడుగుతున్నా అంటే మేము ఒక ఉద్యోగంగా కాదండి, ప్రజల కింద కూడా మమ్మల్ని చూడండి దయచేసి. ఇక్కడ ఈ రోజు మీరు చెబుతున్నారు మా పిల్లల్ని ఇక్కడికి నా కుర్రోడే ఉన్నాడు, నా కొడుకున్నాడు, ఈ రోజు 9వ తరగతి చదువుతున్నాడు. 9వ తరగతి చదువుతుంటే రేపు పొద్దున్న నన్ను తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిపోతాను అంటే నాతో పాటు నా కొడుకుని తీసుకెళ్తాను. నేను ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు నా కొడుకు ఈ రోజు 9వ తరగతి వరకు ఇక్కడ చదివారు. ఇక్కడ చదివినప్పుడు నా కొడుకు ఇక్కడ లోకల్ అండి. ఈ రోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇంతవరకు మీరు అమెండ్మెంట్ దాని గురించి ఆలోచనే చేయట్లేదు. మీరు 9వ తరగతి వరకు ఇక్కడ చదివి రేపు పొద్దున ఒక సంవత్సరం మీరు అన్నట్టు వెళ్ళిపోతే నేను ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరం అంటే నా కొడుకు ఆంధ్రప్రదేశ్లో లోకల్ కాడండి. మళ్ళీ ఉద్యోగానికి నా కొడుకు ఇక్కడ తెలంగాణలో రాయాలి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం పొందాలంటే. ఇటువంటి అదే కదా ఇలాంటి వాళ్ళు అట్లాంటిది ఇక్కడ క్లెయిమ్ చేస్తారని ఇక్కడ నుంచి మిమ్మల్ని వెళ్ళమంటున్నారు తెలంగాణ. మరి కాబట్టి మీకు అక్కడ మీరు అక్కడ గవర్నమెంట్ తో ఇది కుదుర్చుకోవాలి, ఇది రాయించుకోవాలి, చట్టం చేయించుకోవాలి. ఇదిగో ఆంధ్ర ఉద్యోగుల పిల్లలు ఎవరైతే ఇప్పుడు చదువుతున్నారో వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ కే చెందుతారని మీరు రేపు ఆ జీవోలు తయారు చేసే డిపార్ట్మెంట్ కూడా మీరే. ఆ జీవోలు తయారు చేయొచ్చు, మీ శాసనసభలో అక్కడ యాక్సెప్ట్ చేయొచ్చు. అక్కడ శాసనసభలో చట్టం అయితే ఆటోమేటిక్ గా కాదవలేదు. దీనికి ఏ రాజ్యాంగం సవరించక్కర్లేదు. మీరు రాసుకునేది మీ ప్రభుత్వం లేదండి. ఇది రాజ్యాంగ సవరణ జరగాలి. నేను అంటుంది రాజ్యాంగ సవరణ ఎప్పుడు అవసరము? ప్రభుత్వాలు అంగీకరించినప్పుడు అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీరు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులుగా వెళ్ళబోతున్నప్పుడు మీ ప్రభుత్వంతో చట్టం చేయించుకుంటే ఎవరు ఆపుతారు మిమ్మల్ని? చేయాలి కదండి. చేయాలంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చేయాలి కదా. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమెండ్మెంట్ చేయకుండా ఆర్డర్ ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? హైదరాబాద్ ఇష్యూలో లోకల్ నాన్ లోకల్ ఇష్యూలో మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెళ్తా, మీరు అక్కడ ఉద్యోగులు అవుతా. రేపు చట్టం మీ ప్రభుత్వం చేస్తే ఇంకా కాదనేది ఎవరు చేయట్లేదు కదండి. ఇనిషియేషనే లేదండి ఈ రోజు కూడా గవర్నమెంట్. మీరే చెప్పారు డివిజన్ జరగలేదని. డివిజన్ జరగకుండా ఇనిషియేటివ్ ఏం తీసుకుంటారు? డివిజన్ జరిగాక మీరు ఇదిగో ఈ సమస్య మాకు కాబట్టి ఇది చెయ్యండి అని అడగాలి. ఇక్కడ మేము అడిగామండి. నేను అనే పాయింట్ ఇక్కడ మీకు ఇక్కడ ఇంతవరకు ప్రొవిజనల్ అలొకేషన్ కాలేదని మీరే చెప్తున్నారు. ప్రొవిజనల్ అలొకేషన్ అయ్యాక అక్కడికి ఎవరు కేటాయించబడతారో తెలిసాక అప్పుడు అక్కడ ఉన్న సమస్య ఏంటో మాట్లాడాలి. ఇక్కడ ఇమ్మీడియట్ కావాల్సిన ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ అక్కడి నుంచి స్టార్ట్ కావడం.
అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ స్టార్ట్ కావాలంటే ఇక్కడ మీ ఫ్యామిలీని తీసుకెళ్తారా, పిల్లల్ని తీసుకెళ్తారా, ఇదంతా సెకండరీ. ముందు మీరు వెళ్ళి పని చేస్తే కదా. సార్ మీరు వెళ్ళి పని చేయకుండా ఆంధ్ర తెలంగాణ తర్వాత ఈ రోజు ఎట్లా విడిపోయి సపరేట్ బిల్డింగ్స్ లో కూర్చున్నాము. ఈ రోజు మీకు పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ రన్నింగ్ లో నెట్ కనెక్షన్స్ ప్రతి దానికి ఉన్నాయండి. ఈ రోజు గవర్నమెంట్ లో సరైన కుర్చీలు ఉన్నాయా, సరైన ప్లేస్మెంట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ దానికి బ్యాన్ అండ్ ట్రాన్స్ఫర్స్, బ్యాన్ అండ్ పర్చేసింగ్ ఆఫ్ స్టేషనరీ ఇన్ని ఉన్నాయి. ఈ రోజుకి గవర్నమెంట్ దగ్గర ఉందండి ఇది. ఈ రోజు ఈ గవర్నమెంటే కదా, ఈ గవర్నమెంటే మరి అంటే కేంద్ర ప్రభుత్వం కాదండి, చెయ్యాలి కదా. అడగాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు గురించి వెళ్ళిపోవడానికి మీరు సిద్ధంగా, ఇప్పటికీ ఇదే మాట చెప్తున్నాం, మేము సిద్ధంగానే ఉన్నాము, వెళ్తాము. కాకపోతే కానీ మీరు అన్నట్టు మాకంటే అంటే మేము వెళ్ళిపోమంటే ఎంప్లాయ్ అయిన వాళ్ళు అక్కడ మాకు ఏదైనా అకామిడేషన్ ఉండే తుళ్ళూరులో ఈ రోజు మీరు క్యాపిటల్ పెడితే మాకు నివసించడానికి ఇప్పుడు ఎంప్లాయీస్ దాదాపు 30,000 మంది 40,000 మంది దాకా వెళ్తారండి. అంటే యాక్చువల్గా 50,000 పోస్టులు, కానీ వర్కింగ్ చేసే స్ట్రెంత్ 30,000 దాకా ఉంది. ఈ 30,000 మందికి తొల్లూరులో అకామిడేషన్ ఉండక ఆస్కారం ఉందా? అంటే ఉద్యమం చేసే సమయంలో మీరు చెప్పిన మాట ఇదా, మాకు బిల్డింగ్ కట్టించి మాకు ఏసీ ఉండి అప్పుడు వస్తామని చెప్పారు. ఆ రోజున ఏమని చెప్పారు? ఈ పరిస్థితికి కారణమైనటువంటి సిచ్యుయేషన్ బయటపడాలంటే చెట్ల కింద కూర్చుని మేము పని చేయడానికి సిద్ధం అని చెప్పారు. సార్ ఎవరో కొంతమంది మాకు బిల్డింగ్ కావాలా, బిల్డింగ్ లో ఏసీ ఉండాలా, ఏసీలో కింద పెద్ద మంచి సోఫా. ఈ రోజుకి అందరికి ఏసీ ప్రొవిజన్ లేవు సార్. ఓన్లీ ఒక సెక్రటరీ క్యాడర్ వరకు, ఆఫీసర్లు అడిషనల్ సెక్రటరీ క్యాడర్ వరకే ఏసీకి కూర్చోవట్లేదు కదా. ఏమండి కూర్చున్నావు ఈ మీరు అన్నట్టు వాడికి వెళ్ళి పని చేయడానికి సిద్ధమే. కాకపోతే మినిమం ఈ రోజు అంతా మీకంతా ఫైల్స్ అంతా కంప్యూటరైజేషన్ ద్వారా జరుగుతుందండి. ఈ రోజు కంప్యూటర్ అక్కడ మీకు కంప్యూటర్ ఇవన్నీ అరేంజ్ చేయాలి కదండి, ఇవన్నీ చేయాలి కదా. ఏం బాగా చెప్పొద్దండి, యాక్చువల్ గా రండి. యాక్చువల్ గా మీరు దాంట్లో ఇంప్లిమెంటేషన్ లోకి రండి. ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తుంటేనే మీరు ఇది వద్దు మేము రామంటే మేము అంత ఇదిగా చెప్పిన మేము వెళ్తా సిద్ధంగానే ఉన్నాము. కాకపోతే మేము ముందు చెప్పాము. కాకపోతే అకాడమిక్ ఇయర్ చూడరామండి. తర్వాతనే కదా ఇప్పుడు మిమ్మల్ని ఇమ్మీడియట్ గా వెళ్ళమంటారా. రేపు 6 నెలల్లో అక్కడ పాలన అంటున్నారు. 6 నెలలు అంటే జూన్ కనుకోండి, మీకు అకాడమిక్ ఇయర్ రేపు అయిపోయింది కదా, జూన్కి వెళ్ళడానికి సిద్ధమేనా మీరు? ఒకనొక సందర్భంలో సీఎం గారు కూడా చాలా స్పెసిఫిక్ గా చెప్పారండి. ఇప్పుడు వెళ్ళిపోదాం అంటున్నారు. అప్పుడే అలాగే వెళ్తారు అంటే వాళ్ళ పార్టీ మీటింగ్ లో మాట్లాడుతూ అక్కడికి వెళ్ళిపోతే 4 నెలల ముందు చెప్పింది. ఇప్పుడు ఆయనే చెప్తున్నారు విజయవాడ నుంచి ప్రతి వారం 2 రోజులు అక్కడ ఉంటాను, తర్వాత ఇది చేస్తాను. అక్కడ పబ్లిక్ డిమాండ్ కి ఆయన తలంచారు, మీరెవరు తలంచట్లేదు. మేము ఓట్లతో అవసరం లేదు కాబట్టి. ఓట్లు అవసరం కదా, అడ్మినిస్ట్రేషన్ రన్ కావాలండి. అడ్మినిస్ట్రేషన్ రన్ కావాలంటే కొన్ని మినిమం అక్కడ కూర్చుంటే మీరు ఎక్కడ కూర్చుంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ? నేను చెప్పాను సార్, ఇందాడే చెప్పాను మీకు. ప్రతిదీ ఈ రోజు అంతా ఈ ఫైలింగ్ కంప్యూటర్ ద్వారా అన్ని ప్రతిదీ సీఎం అక్కడి నుంచి చెప్తే మీరు మాత్రం కదలడానికి ఇబ్బంది అయ్యి మీరు ఇక్కడ కంప్యూటర్ లో తయారు చేసి ఫైల్ తయారు చేసి పంపిస్తే ఆయన అక్కడి నుంచి సైన్ చేసి మళ్ళీ మీకు పంపిస్తే పాలన ఇక్కడి నుంచి నడుస్తుంది. ఆ రాష్ట్ర పాలన ఈ రాష్ట్రం నుండి చేస్తారు మీరు. అంటే ఇప్పుడు మనకి ప్రొవిజన్ కూడా ఇదేనా ప్రజలు కోరుకునేదా? నీతో ఇప్పుడు మీకు ఇమ్మీడియట్ గా ఇప్పటికప్పుడు తీసుకెళ్లిపోయి మీరు పెట్టే పరిస్థితి ఉందా? నిజంగా చెప్పండి. మీరు ప్రజలకు నేను అడుగుతున్నదే ఏంటి ప్రాబ్లం అంటున్నా. మీరే చెప్పారు కంప్యూటర్లని. అక్కడి నుంచి కంప్యూటర్ ఆపరేట్ చేసుకోవడానికి అక్కడ కూర్చొని చేయడానికి కంప్యూటర్ ఏమన్నా పెద్ద బుల్డోజర్లా, కొన్ని బుల్డోజర్లా మోసుకెళ్ళగలుగుతాం. విజయవాడ దగ్గరికి మీరు కంప్యూటర్లు తీసుకెళ్లి పెట్టుకుంటే సిస్టమ్స్ అక్కడ లేవా, లేకపోతే ప్రపంచంలో ఈ రోజున్న సెక్రటేరియట్ లో కనీస పరిమాణంలో నెట్ కనెక్షన్ లేదు అని చెప్పి మీరు అంటున్నా. అక్కడ రేపు పొద్దున ఏర్పాటు చేస్తున్నారు, ఏంటి ఇబ్బంది? ఏమంటే కొన్ని డిపార్ట్మెంట్ లో స్టేషనరీ ఈ రోజుకి కొదవే ఉంది, మరి అది ఎందుకు పెట్టలేదండి ఇది? రైట్, మరి దాని గురించి మీరు ఎప్పుడు ఉద్యమించాలా? ఉద్యమం అంటే అడుగుతామండి, ప్రతిదానికి ఉద్యమం అంటే కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారం కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. ఆ లిమిటేషన్ కట్టుబడాలి మేము అడుగుతున్నాం. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. చెప్తున్నారు కానీ మీకు ఫైళ్లు తక్కువ ఉన్నాయా, కుర్చీలో నల్లులు ఉన్నాయా, ఇవన్నీ కూడా మీకు సంబంధించినటువంటి ఆ పూట సమస్య అండి. అందరి సమస్య కాదు, లేకపోతే ఇది ఒక యూనివర్సల్ సమస్య కాదు. ముందు పని జరుగుతూ ఉంటే దాంట్లో రన్నింగ్ లో 100 సమస్యలు పరిష్కారం అవుతాయి. అసలు నేను పనే చేయను, నేను ఇట్టుంటేనే పని చేస్తాను అంటే కష్టం అవుదా? నేనంటే ఇక్కడ కాదు, మీరు పని చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ కోసం, మీ ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ప్రజలందరూ అక్కడ కూర్చుంటే మీరు ఇక్కడ కూర్చుని మేము ఇక్కడ కంఫర్ట్ గా ఉంది కాబట్టి ఇక్కడే కూర్చుంటాం, మీ పాలన ఇక్కడ నుంచి చూస్తామంటే ఈజ్ ఇట్ ద రైట్ వే? కాదు, మేము చెప్తున్నాం. మేము చెప్పాము 1 year లో మేము అకాడమిక్ ఇయర్ వెళ్తామని చెప్పాము. అవగానే వెళ్తారా అంటున్నారు. మీరు పెట్టండి సార్, కనీసం పెడితే వెళ్తారా? వెళ్తాం. పటేల్ గారు మీరేమంటారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు నేను అభినందిస్తున్నాను సార్. నేను
తొందరగా ఉద్యోగస్తులందరూ అక్కడ షిఫ్ట్ చేయాలి కూడా వారిని నేను అభినందిస్తాను. ఎందుకంటే మేమందరం ఇక్కడ ఉండి పరిపాలన అక్కడ ఉండి ప్రజలకు ఇబ్బందులు కాకుండా ఏదో ఒకటి దగాపడ్డాం, పోరాటాలు చేసాం, మేము అరెస్టులు అయ్యాం, దీని అందుకోసం చేశాం. ఆ రోజు ఇవన్నీ కూడా మేము ఎంతో ఆవేదనతో చెప్పాం. ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్తే ఎవ్వరు కూడా మా గోడెలు లేదు మాది. సో ఈరోజు గతం అయిపోయింది కాబట్టి అయితే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన సుబ్బయ్య గారు చెప్పినట్టుగా. దాన్ని కొంచెం చర్చల ద్వారా సార్ కొంచెం పరిష్కరిస్తే బాగుంటుందని చెప్తాను. ఏదేమైనా కానీ మా గెస్టెడ్ ఆఫీసర్స్ అయితే మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం సార్. ముఖ్యమంత్రి గారు ఏ క్షణం రమ్మంటే ఆ క్షణం వస్తానికి ఆ రోజే మేము చెప్పాం. ఏ రోజైతే విడిపోయిందో ఆ రోజే మేము క్లియర్గా చెప్పాము ఇక్కడ మనం ఉండాల్సిన పని ఏంటని చెప్పేసి. ఏం హక్కు ఉంది మాకు ఈ హైదరాబాద్లో అని. మమ్మల్ని దొంగలు అన్నారు, దోపిడిదారులు అన్నారు. ఈరోజు అక్కడ మేము పోతాం, డెఫినెట్గా చేస్తాం, బాధలు పడతాం. చరిత్రలో గెస్టెడ్ ఆఫీసర్లు అంటే ఎంతో త్యాగం చేశారని మేము చూపెడతాం సార్. మా పిల్లలు ఇష్యూ అంటారా, నో ప్రాబ్లం, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, వాళ్ళు ఇక్కడ ఇల్లులేం ఖాళీ చేసే అవసరం లేదు, అధికారులు మేము వెళ్తాం, చేపిస్తాం. అయితే ముఖ్యమంత్రి గారికి మేము అప్పీల్ చేసేది ఏంటంటే కొంత సాధక బాధలు ఉన్నాయి, దాన్ని కొంచెం మీరు మనసులో పెట్టుకొని ఎట్లా సార్ట్అవుట్ చేస్తే బాగుంటుంది అన్నది కొంచెం చేస్తే విల్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అని చెప్పేసి మేము చెప్తున్నాం. మీ సోదరులు చెప్తున్నటువంటిది ఉన్నారు కదా, ప్రాథమిక సదుపాయాలను అక్కడ కల్పించకుండా ఎట్లా వెళ్తామని సార్. ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగే పనులు కదా సార్. ఈ రాజధాని లేకుండా పోయినాం సార్, మేము దగాపడ్డాం. మేము తెలంగాణ కొత్త రాష్ట్రం కాలేదు సార్, అది ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం వచ్చింది. మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తున్నారు, స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదు. ఈ రోజు ఏమన్నారు, హిల్ స్టేషన్స్ అన్నారు, హిల్ స్టేషన్స్కి ఇస్తారు, అదర్ కంట్రీస్ పక్కన ఉంటే స్పెషల్ స్టాటస్, కొత్త మొత్తం మాటలు మన వెంకయ్యనాయుడు గారు మాట్లాడుకోవడం జరిగింది. వీటన్నిటి మీద కూడా మేము కార్యాచరణ తీసుకుంటాం తొందరలోనే. కానీ ఈరోజు చాలా త్యాగభావంతో ఉండాల్సిందే మేము. ఎందుకంటే ఉద్యోగస్తులు ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎంతో గురుతరమైనటువంటి బాధ్యత చేశారు, త్యాగం చేశారు. ₹1,00,00,000 డబ్బులు లాస్ అయిపోయాం. ఇంకా త్యాగం చేయాల్సిందే సార్. దెర్ ఇస్ అదరుగో. పిల్లల విషయంలో మాకు అన్యాయం జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఇందాక ఇరు వర్గాలు ఒప్పుకున్నా కానీ 371Dని రాజ్యాంగ ప్రకారం అమెండ్మెంట్ చేయాల్సిందే సార్. సుబ్బయ్య గారు చెప్పినట్టుగా అంత ఈజీ విషయం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా కానీ ఈ క్యాపిటల్ సిటీలో కానీ ఏదైనా కానీ మా గెస్టెడ్ ఆఫీసర్ తరఫున మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం సార్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, నేను విజయవాడ వాడిని హైదరాబాద్లో పనిచేశాను నేను ఫర్ ఎగ్జాంపుల్ సార్. అప్పుడు నా ఫ్యామిలీ విజయవాడలో ఉండేది, హైదరాబాద్లో ఉండేది. వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, మేము పోయి ఇక్కడ రూమ్ తీసుకుని ఉండేవాళ్ళం. వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఏమి ఉండలేదు కదా సార్. కొంచెం ఇబ్బందులు మేము ఫీల్ అయ్యాం, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్స్ ఇట్లన్నిట్లో కూడా. కాబట్టి నేను మా గెస్టెడ్ ఆఫీసర్కి అప్పీల్ చేసేది ఏంటంటే ఈరోజు మనం దగాపడ్డాం, జాతి మనంగా చూస్తుంది. ఏదో మనం గెస్టెడ్ ఆఫీసర్లుగా ఏదో పనిచేయటం కాదు, ఇంకా ఎక్కువగా మన మేధస్సుని మన ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారికి బాగా సపోర్ట్ ఇచ్చి మనం తొందరగా వెళ్ళిపోయి మనం ఇంకా 100 సంవత్సరాలు ముందుకెళ్ళేటట్టుగా మనం ప్రయత్నించాలి. లేకపోతే మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాదని కూడా నేను మనం చేస్తున్నాను. రైట్. ఇక్కడ గెస్టెడ్ ఆఫీసర్లు అయితే ఆయన పిలిపిస్తున్నారు, మీరేమి పిలిపిస్తారు మీ వాళ్ళకి? మేము తప్పకుండా వెళ్తామండి. దాంట్లో ఏమాత్రం అనుమాత్రం లేసు మాత్రం కూడా డౌట్ లేదండి. ఇక్కడ ఏంటంటే థింగింగ్ మేము చెప్పింది ఏంటంటే మేము ఎప్పుడో చెప్పాం అకాడమిక్ ఇయర్కి రెడీగా ఉంటామండి, అకాడమిక్ ఇయర్ అనేది చూసుకోండి అని చెప్పాం మేము స్పెసిఫిక్. ఈ అకాడమిక్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ అకాడమిక్ ఇయర్ కి గవర్నమెంట్ మీరు అన్నట్టు నిజంగా క్యాపిటల్ పెట్టి ముందుకు వెళ్తే క్యాపిటల్ అన్ని పెట్టి ఏదైతే ప్రొవిజన్స్ అన్నాను సార్. ఇప్పుడు మా గురించి మేము అడుగుతలేదండి, అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి ఏమైతే కావాలో అవన్నీ మీరు ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేస్తే తర్వాత వెళ్ళడానికి సిద్ధంగానే ఉంటారండి. ఇప్పుడు ఆయన అన్నట్టు ఫ్యామిలీని ఇక్కడ పెడతారు, తర్వాత ఇది రన్ చేస్తారండి, అది ఇష్యూ కాదు. మీ ఇక్కడికి వచ్చేటప్పటికి సెక్రటరియట్ అనేటప్పటికి ఇంక్లూడింగ్ మినిస్టర్స్ కూడా అక్కడికి వెళ్ళాలండి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లో కంప్లీట్ ఇది కావాలి, హెచ్ఓడీలు అన్ని వెళ్ళాలి. హెచ్ఓడీ వెళ్ళిన తర్వాత సెక్రటరియట్ కదులుతుందండి. సెక్రటరియట్ అంటే స్పెసిఫిక్ అక్కడ బిల్డింగ్ ఉండాలి, మిగతాది మీది హెచ్ఓడీ ఎక్కడికక్కడ రన్ చేస్తాను. మీరు అవన్నీ ప్రాక్టికల్ గా చూపించి మీరు వెళ్తారండి. చెప్పడం వేరు, చేత చేయడం వేరు సార్. అది సో ఆ ప్రాక్టికాలిటీకి మీరు వెళ్ళండి. అక్కడ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఒక ఉద్యోగస్తుడు అనేటువంటి వాళ్ళు నడిపించే ఇంధనం మీరు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఎన్నికైనా లేకపోతే మంత్రులు ఎన్నికైనా వాళ్ళేం బిల్డింగులు కట్టరు, లేకపోతే ఫైళ్లు తయారు చేయరు, లేదంటే తీసుకొచ్చి అక్కడేమీ ఏర్పాటు చేయరు. వాళ్ళ ఆదేశ చట్టాలని తయారు చేసే విభాగం వాళ్ళు. కార్యనిర్వాహక వ్యవస్థ మీరు. కార్యనిర్వాహక శాఖగా మీరే ఒక సెక్రటేరియట్ బిల్డింగ్ అంటే ఎవరు కడతారు? మీలో ఉన్న ఒక వింగ్ కడతారు, R&B వింగ్ కడతారు. ఇది కూడా మీ డిపార్ట్మెంట్. అట్లాగే అక్కడ ఫైళ్లు తయారు చేసే కంప్యూటర్ IT విభాగం ఉంది, అది మీలో ఒక విభాగం. అది అవ్వదని మీరే ఎట్లా చెప్తున్నారంటే మీలో ఆ స్ఫూర్తి లేదా, కసి లేదా? అవుతుంది చేద్దాం మనం వేగంగా, కసి లేదా మీలో? వేగంగా ఎందుకు లేదండి? కసి ఉందండి. కసి ఉన్నా మీకు అక్కడ డబ్బు లేకపోతే ఏం చేస్తామండి? ఎంత కావాలి? బడ్జెట్ ప్రొవిజన్ కావాలి కదండి. ఎన్ని లక్షలు? ఇప్పుడు ఆయనే చెప్పారు 4 లక్షల కోట్లు క్యాపిటల్ ఇచ్చేయడానికి అని చెప్పాము. కనీసం మనం కనీసం మీరు సెక్రటేరియట్, రాజ్భవనం,
ఇవన్నీ కట్టుకోవడానికి కొంత డబ్బులు కావాల్సి వస్తుంది కదా. అవునండి, టెంపరీ బిల్డింగ్ కి ఎన్ని వేల కోట్లు కడతారు? టెంపరీ 10 కోట్ల రూపాయలు పెడితే మీకు మీరు చెప్పినటువంటి 3 టెంపరీ వస్తాయి. పోనీ లేదు మీరు చెప్పినటువంటి సెక్రటేరియట్ కి 1 కోటి 1.5 పెడితే టెంపరీ బిల్డింగ్ వస్తుంది కదా సార్. ఇక్కడ మెయిన్ హెచ్ఓడీలు అనేది వెళ్లకుండా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ హెచ్ఓడీలు ఫస్ట్ వెళ్ళాలండి. ఎందుకంటే ఇవి ప్రాథమికం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని డెలిగేషన్ అయిపోయినాయి పవర్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి. సెక్రటేరియట్ లో ఓన్లీ పాలసీ మేకింగ్ మీరు అన్నట్టు పాలసీ మేకింగ్ కి దానికి కొంచెం పెద్ద ఇష్యూ కాదు. అది వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి చేయొచ్చు, అక్కడి నుంచి చేయొచ్చు. మీరు అన్నట్టు మాకు ఇక్కడ ఒక కసి ఉంది, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడేమి మేము ఇది ఇచ్చేసుకొని దానికేమి వెనకడుగు ఇట్లా ముందు వాళ్ళే చెప్పారు గవర్నమెంట్ లో ఏదైనా సరే దశల వారికి వెళ్తుందండి. ఒకేసారి అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడాను ఒక గవర్నమెంట్ ఒక్కసారి కొలాప్స్ అవుతుంది. ఇక్కడ రన్ కాదు అడ్మినిస్ట్రేషన్ అన్నీను. మీరు అన్నట్టు ఫస్ట్ డైరెక్టరేట్స్ హెచ్ఓడీలు ఒక ఫస్ట్ పార్ట్ లో వెళ్ళిందనుకోవడం అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుందండి. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ సెక్రటరీ వెళ్ళిపోతుంది. సెక్రటరీ వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ సెక్రటరీ వెళ్ళిందంటే సీఎం మినిస్టర్లు అందరూ వెళ్ళిపోయినట్టే. ఇంకా ఇక్కడ ఏం అవసరం లేదండి, ఇక్కడ మొత్తం అంతా వెళ్ళిపోయినట్టే. అది నేననేది ఈ యొక్క వరుసలో దశల వారీగా వెళితే మనకు కూడా అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కూడా కుంటుపడదని చెప్తున్నాం మేము. మెయిన్ గా పటేల్ గారు హెచ్ఓడీస్ వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పరిశ్రమ శాఖ తీసుకున్నారు కూడా సార్. మా పరిశ్రమ శాఖలో తీసుకుంటే గెజిటెడ్ ఆఫీసర్స్ దాదాపు 20 మంది ఉంటాయి. వెళ్తానే మాకు ఇబ్బంది. కాకపోతే ఏంటంటే మినిస్టర్స్ ఆఫీస్ కొంత ఇబ్బంది అవుతుంది. అటెండర్స్ అంటే దాదాపు వాళ్ళు ఎక్కువ తెలంగాణ వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు కాబట్టి పెద్ద కొంచెం ఏంటి సార్ ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. నేను అనేది ఏంటంటే నేను ఇచ్చే ఒకే ఒక పిలుపు, ఇబ్బందులు ఉన్నా కానీ మనం ఎదుర్కోవాల్సిందే. అటెండర్ లేకపోతే కొత్తగా రిక్రూట్ చేసుకుంటా ఏం ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు మేము ఆ రోజు ఎంతో ఇదిగో చూపెట్టాం, మేము త్యాగమూర్తులు అని చెప్పేసి త్యాగశీలం అని చెప్పేసి మేము చేసిన రోడ్ల మీదకి వచ్చి ఇదంతా మీరు కూడా చూశారు. ఆ త్యాగం ఇంకా కంటిన్యూ కావాల్సిందే. అయితే నేను ముఖ్యమంత్రి గారికి నేను ఒకే ఒక అప్పీల్ చేస్తున్నాను సార్. సమైక్యాంధ్ర ఉద్యమంలో పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని మీరు పిలిచి మాట్లాడండి, దయచేసి వాళ్ళని గౌరవించండి. తెలంగాణలో ఆ ఉద్యమకారులకు ఎంతో గౌరవం దొరుకుతున్నది. మేమందరూ అరెస్ట్ అయిన వాళ్ళకి ఆ గౌరవం దొరకడం లేదు. ఈ రోజు తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర అధికారులు చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు, నాన్ ఫోకల్ పాయింట్లో పెడుతున్నారు. మరి ఇవన్నీ కూడా మీరు చూడండి, వాళ్ళు ఎంత బాధవుతున్నారు కాబట్టి. మీరు చెప్పే పాయింట్ నిజమైతే వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడాలి, పరిగెత్తుకెళ్ళాలి. కానీ ఇక్కడ కదలలేని పరిస్థితుల్లో ఉన్నాం, లేకపోతే మా ఇల్లు ఇక్కడ ఉంది, మా ఊరు ఇక్కడికే వచ్చేసి సెటిల్ అయిపోయాం సార్. ఇక్కడ ఎలకేషన్ అనేది జరగకుండా వెళ్ళలేము సార్. మీరు ఏంటంటే వెళ్ళిపోమంటే ఇక్కడికి వచ్చిన మనకు ఈ రోజు ఒక ప్రొవిజనల్ ఎలకేషన్ కి ప్రైమ్ మినిస్టర్ అప్రూవల్ కావాలంటున్నారండి. అది ప్రొవిజనల్ ఎలకేషన్ ఇట్ ఈస్ ఏ కామన్ పార్ట్ అండి. మీరు చెప్పినా చెప్పకపోయినా ఆ సిస్టమ్ లో మీకే తెలుసు ఎందుకు వచ్చినాయి. అయ్యి అబ్జెక్షన్స్ రైజ్ చేసింది ఉద్యోగ సంఘాల్లోనే కదా. ఉద్యోగ సంఘాలు అబ్జెక్ట్ రైజ్ చేయబట్టేనే కదా దాన్ని మళ్ళీ లేట్ అవుతా వస్తుంది. ఈ వారంలో పూర్తవుతుంది అనుకోవడం, వెంటనే మళ్ళీ ఒక వినతి పత్రం వెళ్ళటం, దాంట్లో ఇవి మార్చమని అడగటం. ఇందులో తెలంగాణ ఉద్యోగులు అడిగిన తెలంగాణ ఉద్యోగులు ఉంటే మీరు అడిగే మీకుంటాయి. ఆప్షన్స్ కావాలన్న దగ్గర నుంచి 100 రకాలు ఉన్నాయి. మీకు కావాలన్నది వాళ్ళకు వద్దంటారు, వాళ్ళకి కావాలని మీకు వద్దంటారు. ఇదంతా ప్రపంచం జగమెరిగిన సచ్చి. ఎట్లా ఏ జరిగినా విభజన అయితే చేయక తప్పదు కదా సిబ్బందిని. మీరు ఇక్కడ కూర్చుంటారంటే తెలంగాణ కార్యాలయంలో మిమ్మల్ని కూర్చొనిరు, వాళ్ళు అక్కడికి వెళ్తానికి సిద్ధంగా లేరు. ఇంకేంటి ప్రాబ్లం? అవన్నీ సెకండరీ. అసలైతే ముందు వెళ్ళడానికి మనం మానసికంగా సిద్ధమైతే కదా ఏదైనా పని జరగడానికి. మానసికంగా రెడీగానే ఉన్నామండి. అసలు మీరు ప్రొవిజన్ అక్కడ ఏమీ లేకుండా మీరు వెళ్ళిపోవాలి. మీరు రెడీగా ఉన్నారా అంటున్నారు. ఇప్పుడు ఈ రోజు గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చి వెళ్ళవలసిందేనండి. నేనంటే సర్వే చేయాలా? తుళ్ళూరు రాజధాని నిర్మాణం జరుగుతుంది. రాజధాని నిర్మాణం బిల్డింగ్లు ఎవరు చూసుకుంటారండి? కూలీలు చూసుకుంటారా? ఆఫీసర్లే కదా మానిటర్ చేయాల్సింది. అడ్వైజరీ సర్వే దగ్గర ఇదంతా లేదండి మేము ఇక్కడి నుంచి వెళ్ళలేమంటే ఏమవుతుంది? వెళ్తా అంటున్నాం కదండి. ఈ రోజుకి మేము కాదంటలా, ఈనాడు కూడా మేము కాదని ఎప్పుడు చెప్పలా. మొట్టమొదటి రోజు నుంచి ఒకటే చెప్తున్నాం, వెళ్తాము, ఇప్పుడు రెడీగానే ఉన్నాము. ఒరిజినల్ గా కావాల్సినటువంటి ఏంటి వెళ్ళడానికి చెప్పండి సార్. ఇందాక చెప్పాను తీసేయండి. అది దాని గురించి మాట్లాడలేదండి. మీరు ఎప్పుడైనా చేసుకోండి మీరు అన్నట్టు అంటారు. అది దానికి ఓకే. అది ఏంటంటే ఇప్పుడు 6 నెలలు కలిసి ఇంకొక 6 సంవత్సరాలు గడుస్తాయి. ఎందుకంటే మేము చెప్పారు 10 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి మధ్యప్రదేశ్ వాటిల్లోనే ఇప్పుడు జార్ఖండ్ లో ఇంకా జరుగుతున్నాయి. లేదండి ఇదే చెప్పారండి. సెప్టెంబర్ కి ఒక లిస్ట్ ఇస్తామని చెప్పారు. సెప్టెంబర్ కి మాకు చెప్పారు. ఇక్కడ అది దాంట్లో విభజన చట్టంలో అయితే 1 year లో పూర్తి చేయాలని ఉంది.
అప్పటికేమన్నా లిటిగేషన్స్ ఉన్న వాళ్ళ వరకు ఆగుతారు, మిగతా వాళ్ళు అయితే ఎలాగ తప్పదు కదా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లిటిగేషన్ అవుద్దండి, చూస్తూ ఉండండి. మా బ్రదర్స్ ఉన్నారు కాబట్టి ప్రతిదీ లిటిగేట్ చేస్తారు, మీరు దానికి జవాబు చెప్పలేరు. ఎంచేతంటే ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ ఇది వాళ్ళ మీద ఇదే సర్దుకుపోదాం అన్న దృక్పథం ఈ రోజుకి నడుస్తుంది, రేపు అదే నడుస్తుంది, అదే పై చేయవద్దండి, అలాగే నడుస్తుంది ఇక్కడ పాయింట్ ఇది. సో దట్ ఇక్కడ మేము అనేది ఏంటంటే ప్రొవిజనల్ గా మాకు అకామిడేషన్ అనేది మెయిన్ పాయింట్ అండి. ఇందాక చెప్పాను తుళ్ళూరు అనేది ఒకటి ఉంది. ఇది తుళ్ళూరు మేము ఆ రోజు మొట్టమొదటి సీఎం గారు కూడా చెప్పింది ఒకటే, మేము మాకు కూడా మీరు ఎలాగ బిల్డింగ్స్ కట్టేటప్పుడు మాకు కూడా ఎంప్లాయీస్ సంబంధించి ఒక ఇల్లు కట్టండి, అపార్ట్మెంట్ స్టైల్ కట్టామని చెప్పారు ఆయన. ఆ కట్టినప్పుడు త్రూ బ్యాంక్ ద్వారా ఇప్పిస్తే మేము అది కొనుక్కుంటాం, లేకపోతే మీరు గవర్నమెంట్ అకామిడేషన్ ఇచ్చినా ఓకే సిద్ధంగానే ఉంటాము. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ మీరు అన్నారు వెళ్ళిపోవచ్చుగా, మీ పిల్లల తర్వాత అమెండ్మెంట్ చేసుకోవచ్చు కదా అన్నారు మీరు. అలా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి కదండి. తుళ్ళూరులో ఏమున్నాయండి ఈ రోజు? చాలా విచిత్రంగా ఉంది మీరు మాట్లాడే మాట. అంటే నేను ఏం కావాలని అడిగాను, ఏం కావాలని అడిగాను, ఏం కావాలనే పాయింట్ దగ్గరే మీరు మాట్లాడేటువంటి పాయింట్ దగ్గరనే నేను అడుగుతున్నా స్పెసిఫిక్ గా. తుళ్ళూరు ఇప్పుడు హైదరాబాద్ లో శంషాబాద్ లో ఒక ఆఫీసు, లేకపోతే గచ్చిబౌలిలో ఒక ఆఫీసు ఉంటే దాన్ని హైదరాబాద్ లో పార్ట్ అంటారా, లేకపోతే గచ్చిబౌలిలో నాకు బిల్డింగ్ కట్టించమంటారు ఇల్లు? హైదరాబాద్ లో అంటారు కదా. ఇప్పుడు మీకు రాజధానిని అనేది ఇదే, హైదరాబాద్ రాజధాని అంటే ఈ చుట్టూతో ఉన్నటువంటి సికింద్రాబాద్, రంగారెడ్డి అన్ని కలిసిపోయి ఉన్నాయి మీకు తెలుసు. అక్కడ రాజధాని ఏం చెప్పారు? విజయవాడ రాజధాని అన్నారు. తుళ్ళూరు అనేటువంటి చోట్ల ఇప్పుడు కట్టబోయే సెక్రటేరియట్ కి బిల్డింగులు కట్టుకుంటున్నారు. గ్రేటర్ విజయవాడని రాజధాని ప్రాంతంగా నోటిఫై చేస్తా దాంట్లో గుడివాడతో సహా కలుపుకుంటూ జీవో ఇచ్చింది మున్సిపల్ శాఖ. అంటే అదంతా రాజధాని సత్తెనపల్లి దాకా తీసుకుని వచ్చారు అక్కడ. అదంతా రాజధాని అయినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ హబ్ కిందే విద్యల వాడనే విజయవాడకి అన్ని ఏరియాలు ఉండొచ్చు. అక్కడ చదువుకుంటే మీకు చదువుకోవడానికి మీ పిల్లలకి చదువు లేదని చెప్పి మీరు చెప్తారా? అక్కడున్న విద్యా సంస్థలు ఇక్కడికి వచ్చి బిల్డింగ్లు కట్టుకుంటే ఇక్కడ మా సొమ్ము దోచుకుంటున్నారని వీళ్ళు అంటే మీరేమో వాళ్ళు చెప్పడానికి పాఠాలకు మనుషులు లేరంటే ఇది ఎంత? ఈ రోజు మీకు ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ హైదరాబాద్ లో ఎన్ని సంవత్సరాలకు డెవలప్ అయిందని మీకు తెలిసింది. విజయవాడలో ఏం తక్కువైందన్న, కాలేజీలో ఏం తక్కువైనాయి, ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అదే చెప్పాము, అకాడమిక్ ఇయర్ తో ఇది చేసుకోండి. సేమ్ టైం 371D లో కూడా మాకు ఏదైతే నేటివిటీ ఉందో మేము ఎక్కడ కోరుకుంటే అక్కడ నేటివిటీ మనం చెప్పుకోవడం అడిగామండి. అది కూడా లిటిగేషన్ అంటే కోరుకుంటే అక్కడ ఇప్పుడు ఏదండి, ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, మీరు చెప్పారు మీకు ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు 10 వరకు అయిపోయింది. ఇప్పుడు మీకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 4 నుంచి 10 వరకు ఎక్కడ చదివారో అక్కడే అతను నేటివిటీ అంతే. రేపు సో ఇక్కడ నా కొడుకు తెలంగాణ అయిపోయాడు, మీరు అవునన్నా కాదన్నా అయిపోయాడు. నేను ఇక్కడే ఒక పాయింట్ అడుగు చెప్పండి. మీరు పనిచేసేదేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మీరు ఉద్యోగమో ఆంధ్రప్రదేశ్కి. నా బిడ్డ మాత్రం ఇక్కడ తెలంగాణ విద్యార్థి కింద ఉండాలా, తెలంగాణ కింద ఉండాలంటేనే కదా ఇప్పుడు ఈ పాయింట్ మీదనే కదా వాళ్ళందరూ మీతో మిమ్మల్ని వివాదం అనేది వద్దనేది. మీరు ఇక్కడ పౌరసత్వం తీసుకోవాలా, లేకపోతే ఇక్కడ అడ్మిషన్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కావాలని మీరు ఎందుకు కోరుకుంటారు? అక్కడ ఎందుకు వద్దు అనుకుంటున్నారు మీరు? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఊహించారని 1990లో నేను జాయిన్ అయ్యాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చి పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఈ చదువు అనేది నేను ఎక్కడ ఉంటే నా కొడుకు అక్కడ ఉంటాడా, లేకపోతే నేను ఇక్కడ ఉండి రేపు పొద్దున ఏదో విడిపోద్దు కదా అని ముందుగా ఊహించింది నేను ఆంధ్రప్రదేశ్ లో చదివించుకోను కదండి. అంటే అమెరికాలో ఉద్యోగం ఇక్కడే వస్తుంది, అమెరికాలో ప్రైవేట్ వస్తుంది కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఇయ్యరు. అవును, అక్కడ ఓన్లీ 4 wings అక్కడ 4 wings ఇక్కడ మొత్తం అంతా గవర్నమెంట్ చేతిలోనే ఉంది, ప్రైవేట్ ఉందండి. మీరు అనేది ఇక్కడ నా పిల్లవాడికి ఉద్యోగం కావాలి నేను అక్కడ చేస్తానంటే ఇక్కడ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. ఇది లిటిగేషన్. ఈ లిటిగేషన్ క్రియేట్ చేసుకోవడం రైట్ అండి, ఇది రైట్ అండి. మీ పిల్లోడిని ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగం చేయించడానికి మీకేంటి అభ్యంతరం? లేదు కదా ఛాన్స్ నాకు. ఎందుకు ఉండదు? 15% కోటాలోనే ఉంటాను నేను. మీరు అదే అంటున్నాను, నేను నాన్ లోకల్ నా కొడుకు చట్టం మీరు చేయించుకోవచ్చు కదా అక్కడ అంటున్నా. ఏం సార్ ఎక్కడ అయింది సార్ ఇంతవరకు? దాని మీద కనీసం ఇది ఉందా? మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం ఉద్యోగంలో దగ్గర నుంచి ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని మీరు చెయ్యండి. డిఓపిటీలో కూడా మేము మెన్షన్ చేసాం స్పెసిఫిక్ గా, దీన్ని రిజాల్వ్ చేయండి అన్నాము. ఈ రోజుకి కమలానంద గారి దగ్గర కూడాను ఎస్ ఇది ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కి తనకు చెప్పండి. లేకపోతే ఈ ఎవరైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నాడో వాళ్ళ పిల్లలందరూ ఆంధ్రప్రదేశే. మీరు అన్నారు మీ తెలంగాణ కూడా మేము కోరుకోం, మేము మా పిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి డిసైడ్ చేయండి. కోరలేదు, కోరామండి, కోరాము. తర్వాత కూడా కమల్నాథన్ కమిటీతో కూడాను రిజాల్వ్ చేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని అడగాల్సిన ఇచ్చినామండి. చూడండి ఇంతవరకు మీరు ఆ పాయింట్ పట్టుకుంటారు. ఇప్పుడు కమల్నాథన్ కమిటీకి ముందు కూడా
కూడా చెప్పాం మేము. మీది అంటే నాకు పరిధిలో లేదంటాడు. పరిధిలో లేకపోతే మీరు అడ్వైజరీ కమిటీగా మీరు అడ్వైజ్ చేయవలసిన ఇది ఉంది ఇక్కడ. ఎందుకంటే ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ని మీరు చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది. చేస్తారా లేదా అనేది మీరు అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తూ మీ పరిధిలో ఉంది. కనీసం సలహా చెప్పడానికి కూడా మీకు నోరు రాదని చెప్పి అడిగామని. నేను మా వరకు ప్రయత్నం చేస్తాను అన్నారు. ఆయన కూడా నేను కాంక్రీట్ గా నేను రికమెండ్ చేస్తాను కూడా చెప్పలేదు ఈ రోజు కూడా. ఎడ్యుకేషన్ పర్పస్ కి ఇది చెప్పామని మీ ప్రయోజనాలు ఇప్పుడు చెప్పాను, ఇందాక చెప్పాను. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అనే కొన్ని కనెక్షన్స్ ఈ రోజుకు ఇచ్చుకోలేకపోతున్నాము. మీరు అన్నారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చతికిలు పడి కూర్చోమంటారా? మెయిన్ సిస్టమ్స్ మీరు అరేంజ్ చేసి పెట్టండి. అంటే మీరు అన్నారు అది కూడా మీరే చేసుకోవాలి, మాలోనే మేము చేసుకుంటాం. దానికంటూ ఒక ప్రొవిజన్స్ కరెక్ట్ గా మీరు యాక్యురేట్ కూడా అంటున్నారు. ఏదో ప్రాజెక్ట్ కడితే ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ గా పెట్టి అన్ని చేసేస్తా ఉంటున్నారు. అలా విధంగా మీకు ఇప్పుడు ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఇక్కడ ఒకటండి, మీ ప్రభుత్వాన్ని నడిపించేది మీరు. మీరేమన్నా ఏమంటే మేము ఇట్లా బిల్డింగ్ కట్టుకుంటానంటే చంద్రబాబు అభ్యంతరం పెట్టి లేదా నువ్వు మారిస్తే అని చెప్పి అడిగి గవర్నమెంట్ ప్లానింగ్ మీరు ఏమి వేసుకోకుండా మీరు అవన్నీ కట్టించిస్తే నేను వస్తానంటే ఎవరు కట్టించిస్తారంటున్నా? ఇప్పుడు గవర్నమెంట్ వారు డెసిషన్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు నేను వెళ్ళాలంటే సరిపోను కదండి. నేను ఎక్కడో నేను వెస్ట్ గోదావరిలో ఉన్న వ్యక్తిని, నాకు ఉద్యోగం హైదరాబాద్ లో వచ్చి సెక్రటరీ లో పనిచేయమన్నారు, వచ్చి పనిచేస్తున్నాను కదా. రేపొద్దున మీరు కూడాను అక్కడ సెక్రటరీ ఫలానా చోటను పెట్టాను వెళ్ళంటే యూ కాంట్ సే. కాకపోతేనండి మేము ముందుగా మా బాధ చెబుతున్నాం. అది మీరంటే అది కన్సిడర్ చేసి వెళ్ళిపోదాం కాదు. అట్ ది సేమ్ టైం మేము చెప్పి కూడా మీరు దృష్టిలో పెట్టుకుని అవి కూడా చేసుకెళ్తున్నాం అనుకోండి, చాలా సంతోషంగా వెళ్తాం. ఇప్పుడు వెళ్తాం, ఎవడుస్తూ వెళ్తాం. ఇప్పుడు మీ ప్రొవిజన్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో ఏడుస్తా అంటే తప్పదండి. ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందు ఉద్యమం ఈ రోజు పటేల్ గారు చెప్పినట్టుగా మా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు, కష్టపడతాము, చెమటోడుస్తాము, చెట్ల కింద చూడండి. ఈ మాట అంటే ఇది పబ్లిక్ ని సంతృప్తి పరిచే మాటేనా అంటున్నా. సెక్రటేరియట్ అనేది మీరు ఇందాడే చెప్పారండి, పాలసీ మేకింగే కానీ మేజర్ గా మీకు కలెక్టరేట్ లెవెల్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇంకేదో కాస్త కూస్తూ ఉంటే హెచ్ఓడి వరకు వస్తుందండి. తర్వాత ఇది పాలసీ మేకింగ్ వచ్చేది సెక్రటేరియట్ అనేది. సో దట్ అంటే మేజర్ గా అక్కడక్కడే మీకు డిస్పోజ్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. సెక్రటేరియట్కి వచ్చేటప్పుడు కొంచెం తక్కువ కాబట్టి మేము అనేది ఏంటంటే ఇవన్నీ అన్నసి మేము అడుగుతున్నాం అంతవరకే తప్పించి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏం చర్చిద్దాం. అదే సమయంలో ఈ ఉద్యోగులు చేస్తున్నటువంటి ఈ వాదనలో ఉన్నటువంటిది వాస్తవమా కాదా మీరేమంటారు? ఉద్యోగులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఒకవైపున వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అదే సమయంలో వెళ్ళడానికి సిద్ధమే కానీ దశల వారీగా జరగాలంటున్నారు. దీని మీద మీ అభిప్రాయాలు నేరుగా పంచుకోవచ్చు. పైన 2 ఫోన్ నెంబర్ స్క్రోల్ చేసిన ఆ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు చెప్పొచ్చు. ఇప్పుడు చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పనిచేయడానికి మనస్ఫూర్తిగా సిద్ధంగానే ఉన్నామని, కాకపోతే ప్రాథమిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. అదే సమయంలో ఎదురవుతున్నటువంటి ఆటంకాల గురించి కూడా వివరిస్తున్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు నేరుగా చెప్పొచ్చు. పైన 2 ఫోన్ నెంబర్ స్క్రోల్ చేస్తున్నాం, ఆ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు. ప్రస్తుతం తులసిరావు మచిలీపట్నం నుండి ఫోన్ లైన్లో ఉన్నారు. తులసిరావు గారు చెప్పండి. హలో చెప్పండి తులసిరావు గారు. సార్ మీరు ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే మీరు నేరుగా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు తులసిరావు గారు? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ నుంచి సెక్రటేరియట్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఓకే కన్ఫ్యూజ్ అవుతున్నాను తులసిరావు గారు. చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎంప్లాయీస్ ఇప్పుడు తుళ్ళూరు వెళ్ళాలంటే అక్కడ వాళ్ళకి ఏమీ ఆధారం లేకుండా గుడారాల్లో ఉండాలా? ఉంటామన్నారు కదా ఇంతకు ముందు. ఇప్పుడు ఉంటానంటాం కాదు సార్, మీరు ఏంటంటే మీరు బాగా తెలియగలవాళ్ళు సాయి గారు. మీరు నెగిటివ్ మాట్లాడగలరు, పాజిటివ్ మాట్లాడగలరు. అలా కాదండి, నేను అడుగుతున్నది ఇంతకు ముందు ఈ మాట చెప్పామా లేదా, మనం అమలు చేయాలా లేదా? కాదంటలే, మేము కాదంటలేదు. ఇప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళకి సరిపోయినటువంటి జీతాలు వాళ్ళు కనీసం వాళ్ళ హైదరాబాద్ సార్ సాయి గారు ప్లీజ్ లిజన్ సాయి గారు, ఇక్కడ మీ మాట నాకు అసలు వినపడతలేదు. ఫోన్లో మాట్లాడండి, వినపడుతుంది మీకు. చెప్పండి.
ఇప్పుడు హైదరాబాద్ లో ఇక్కడ నియర్లీ చాలా 10-20% ఇల్లు గాని అపార్ట్మెంట్స్ అన్ని ఖాళీ అయిపోయి టూలెట్కి వచ్చినాయి ఇక్కడ హైదరాబాద్ లో. అక్కడ తుళ్ళూరు ఒక విలేజ్ లో ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళి డేరాలో తుళ్ళూరులో ఉండమని ఎవరు చెప్పారండి? ఇప్పుడు తుళ్ళూరులో ఉండమని ఎవరు చెప్పారు? విజయవాడలో ఒక పార్ట్, విజయవాడ గుంటూరు మధ్యలో. సాయి గారు మీరు బ్యాలెన్స్ గా మాట్లాడాలి. నేను బ్యాలెన్స్ గానే చెప్తున్నా. విజయవాడ గుంటూరులో అదొక పార్ట్. తుళ్ళూరు అనేదేమి ప్రత్యేకంగా ఒక చివరిని ఎక్కడా లేదు. అక్కడ ప్రకాశం బ్యారేజీకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం అది. కనీసం వాళ్ళు హైదరాబాద్ లో మనం 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంది. హైదరాబాద్ లో ఎక్కడో ఉంటాం మనం. సికింద్రాబాద్ నుంచి సెక్రటేరియట్ కి వస్తాం. తుళ్ళూరుకి ఇక్కడ కూడా అంతే దూరం ఉంటది కదా విజయవాడ కూడా. ప్లీజ్ లిజన్. చెప్పండి. ప్లీజ్ లిజన్. చెప్పండి. మీరు తుళ్ళూరు కాదు, వాళ్ళ మీరు గుంటూరులో గాని విజయవాడలో గాని ఎక్కడ కూడా ఎంప్లాయీస్ వెళ్తే అద్దెకి కూడా ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. ఎవరు చెప్పారు ఆ మాట? మీరు అక్కడ కొత్తగా ఏమన్నా మీరు చెప్తున్నారా? ఉద్యోగులకి ఏమన్నాయండి అక్కడికి వెళ్తానికి? అక్కడ అద్దెకి పెట్టుకుంటే కొత్తగా ఏమన్నా మనకు కట్టుకున్నారు అక్కడ? రైట్. అంటే కొత్త ఇల్లు కట్టుకుంటే గానీ ఉద్యోగం వెళ్ళరు అక్కడికి. అదే మీరు అనేది ఒకటే నెగిటివ్ నెగిటివ్ అంటలేదండి. మీరు అంటే ఇక్కడ కొత్త ఇల్లు ఉందని చెప్పి ఇక్కడ ఉద్యోగం. సాయి గారు మీరు ఒకటే మాట్లాడేది ఏంటంటే నెగిటివ్ గా మాట్లాడుతూ నేర్చుకున్నారు సార్. నేను నెగిటివ్ గా మాట్లాడితే కనుక ఎందుకు వెళ్ళరు అని అడుగుతాను. నేను అడుగుతున్నది ఇల్లుంటే, ఇల్లు కొత్త ఇల్లు ఉందా నాకు, లేకపోతే నా ఇంటికి అద్దె అంటే మీకు హెచ్ఆర్ఏ ఇస్తారు. హెచ్ఆర్ఏ తీసుకునేటువంటి ఉద్యోగి అద్దెలో ఇల్లు తీసుకోవాలనా, లేకపోతే నేను నాకు మంచి కంఫర్టబుల్ గా ఉంటేనే నేను వెళ్ళాలి పెట్టాలా? ప్లీజ్ లిజన్. చెప్పండి. ప్లీజ్ లిజన్. వీఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ టు అదర్స్. చెప్పండి. అదే సాయి గారు మీరు ఎదుటి వాళ్ళ మాట వినరు. ఇప్పుడు మీ మాట వినకపోతే నేను చెప్పను కదా. మీరు ఒకటే మాట్లాడేది ఏంటంటే ఎదుటి వాళ్ళ మాట వినాలి సార్ మీరు ఫస్ట్. ఇప్పుడు మీరు మీకు ఇచ్చిన టైంలో మీరేమో ఈ పాయింట్లే మీరు కౌన్సిలింగ్ చేయడం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఒక్కసారి మేము వెళ్ళిపోయి అక్కడ ఎట్లా బతకాలి సార్? మేము అక్కడ మాకు అవకాశాలు కూడా చూడాలి కదా మీరు. నేను అడుగుతోంది ఏమిటి ప్రాబ్లం అంటున్నా. ఇల్లు అయితే విజయవాడలో ఉన్నాయి, స్కూళ్ళు విజయవాడలో ఉన్నాయి, కాలేజీలు విజయవాడలో ఉన్నాయి. మీ దగ్గర బ్యాలెన్సింగ్ నేచర్ లేదు. రైట్ అండి. నేను మీకు ఫేవర్ గా చెప్పకపోతే అది బ్యాలెన్సింగ్ నేచర్ లేదంటే కనుక తప్పే. విజయవాడలో ఇళ్ళు లేవు, విజయవాడలో స్కూళ్ళు లేవు, విజయవాడలో కాలేజీలు లేవు అని నేను చెప్పాలంటే మరి నాకు తెలియదు. చెప్పంటే పోనీ అట్లా చెప్తా. అదే బ్యాలెన్స్ అంటే. యు ఆర్ నాట్ ఏ బ్యాలెన్సింగ్ నేచర్. అదే బ్యాలెన్సింగ్ అయితే నేను ఆ మాట చెప్తా. పోనీ లేవు అక్కడ అని నేను చెప్పమంటారా? పోనీ రైట్. థ్యాంక్ యూ అండి. పొట్టి శ్రీరాములు పశ్చిమ గోదావరి నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరాములు గారు చెప్పండి. హలో, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నా పేరు పొట్టి శ్రీనివాసరావు, వెస్ట్ గోదావరి, ఏపీ అండి. చెప్పండి. పూర్వం ఇదివరకు హైదరాబాద్ లో వెళ్ళటానికి ఎవరు కూడా సంశయించలేదండి. అవును. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హైటెక్ సిటీ పెట్టిన తర్వాతే ఎంప్లాయ్మెంట్ అనేది పుంజుకుంది. ఓకే. ఈ రోజున ఏపీ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ డిసైడ్ చేసినా అక్కడికి ఉద్యోగులు మొత్తం వస్తారండి. ఈ రోజు రానన్నా కానీ రేపు రావాల్సిందేనండి. వస్తారన్న నమ్మకం మీకుంది? 100% హైదరాబాద్ కి ఎలాగ చంద్రబాబు నాయుడు గారు చేశారో ఏపీకి ఇప్పుడు సేమ్ అదే చేస్తారు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జయన్న అనంతపురం నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. జయన్న గారు చెప్పండి. సార్ మీరు ఏమనుకోద్దండి. చెప్పండి. మీరు ఛానల్ పోయి తుళ్ళూరులో పెట్టి ఎమ్మడే నువ్వు రిలీజ్ చేయమంటే చేస్తారా మీరు? గ్యారంటీ అండి. మీకు సౌకర్యం కావాలి. గ్యారంటీ. ఛానల్ పెడితే గ్యారంటీ వెళ్తాను నేను అక్కడ. కాదు, సౌకర్యం కావాలి. ఆడ తయారు చేసిన తర్వాత కదా మీరు కానీ పోవాలి. నేను అడుగుతున్న పాయింట్ అదేనండి. ఊరికి ఉద్యోగస్తులు అట్లా చేస్తే రిలీజ్ చేయండి, రేపు వెళ్ళిపోతారు. అలా కాదండి. తుళ్ళూరులోకి వెళ్ళమని ఎవరు చెప్పట్లా. తుళ్ళూరులో పని ఉంటది, బిల్డింగ్ కడితే ఉంటది, మిగతాది ఉండేదంతా విజయవాడ గుంటూరులోనే కదా. మీరు ఛానల్ విజయవాడలో పోయి ప్రచారం చేయి, నువ్వు కూర్చుంటావా? కూర్చుంటారు. ఎట్లా సార్? ఏమి లేకుండా ఎట్లా కూర్చుంటావు? వాళ్ళకి ఉద్యోగస్తులకి రేపు రిలీవ్ చేయండి, మర్నాడు జాయిన్ అవుతారు. ఏం సదుపాయం కావాల్సి ఉంటుంది అంటారు? లేదు సార్, రిలీవ్. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. కిరణ్ కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిరణ్ కుమార్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే. ఏం లేదు సార్, ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ సిటీ, తెలంగాణ క్యాపిటల్ సిటీ, ఆంధ్రప్రదేశ్ ఇంకా క్యాపిటల్ సిటీ కాలేదు. ఓకే. విడిపోయి జస్ట్ ఇంకా సంవత్సరం కూడా కాలేదు సార్. అవునండి.
కొంచెం టైం ఇచ్చి కొంచెం టైం తర్వాత ఇంకా 6 నెలలు టైం ఇచ్చారు. 6 నెలల టైం సరిపోదు కదా సార్ అది. ఎంతకాలం కావాలంటారు? క్యాపిటల్ సిటీ ఫార్మ్ అయిన తర్వాత మీరు వద్దన్నా కానీ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారు సార్ అది. ఓకే, అంటే కన్స్ట్రక్షన్ పూర్తయ్యేదాకా ఇక్కడే ఉండాలంటారు. మొత్తం ఫామ్ అవ్వాలి కదా సార్. ఇప్పుడు వాళ్ళు కోలుకోవాలి కదా. ఇప్పుడు క్యాపిటల్ ఇప్పుడు మన 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. వాళ్ళు కోలుకున్న తర్వాత ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఫార్మ్ అయిన తర్వాత వద్దన్నా కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు బలవంతంగా పంపించే అవసరం కూడా లేదు. రైట్, అంటే క్యాపిటల్ నిర్మాణం పూర్తయ్యేదాకా ఆగాల్సిందే అంటారు. ఆగాల్సిందంటే కొంచెం టైం పెడుతుంది కదా. ఇప్పుడు జస్ట్ స్టేట్ డివైడ్ అయ్యి జస్ట్ 6 months అయింది కదా సార్. కొంచెం టైం పెడితే ఆటోమేటిక్ అలాగేదండి, క్యాపిటల్ నిర్మాణం పూర్తి కావడానికి 3 సంవత్సరాలు పడుతుంది అనేది ప్రభుత్వం చెప్పింది. అప్పటిదాకా ఇక్కడే ఉండాలంటారా? ఆల్రెడీ అన్ని పనులు స్టార్ట్ అయిపోయినాయి కదా సార్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకోండి, ఏదంటే బిజినెస్ తీసుకోండి, అడ్మినిస్ట్రేషన్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, ప్రతి కూడా వాళ్ళు కూడా ఏంటంటే క్యాపిటల్ సిటీ ప్రతి కూడా ఫామ్ చేసుకుంటున్నారు. ఫామ్ చేసుకోగానే ఆటోమేటిక్ వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళు తొందర పెట్టేసి మీరు వెళ్ళండి అంటే వాళ్ళకి టైం పెడుతుంది కదా సార్ వాళ్ళకి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. అనిత షాద్ నగర్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. అనిత గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. చెప్తున్నారు కదమ్మా, అక్కడ ఇల్లు ఎత్తుక్కోవాలి, ఇల్లు ఎత్తుక్కోవాలంటే మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. వాళ్ళు ఏమన్నారు నెగిటివ్ మాట్లాడుతున్నారు అంటే నెగిటివ్ ఎట్లా మాట్లాడతారు సార్? ఇప్పుడు మేము కూడా ఎంప్లాయీలమే సార్. మేము షాద్నగర్ నుంచి హైదరాబాద్ పనిచేయడానికి వెళ్తాం. అట్లాంటి హైదరాబాద్ ఉండాల్సిన అవసరం లేదు కదా సార్. రైట్, అవసరం లేదు కదా సార్. అదే అంటే అలా కాదు, అట్లా గాలికి వదిలేస్తారా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరి పిల్లలు వాళ్ళ పిల్లలు, మా పిల్లలు మేము అక్కడ చదువుకోవాలి, నా పిల్లలు తెలంగాణ చదువుతాంటే మా తెలంగాణ పిల్లలు అంతా ఎక్కడ ఉద్యోగాలు చేయాలి సార్ మరి? రైట్, ఎక్కడ పని చేయాలి మా పిల్లలంతా? ఇప్పుడు మా పిల్లలకి ప్రాబ్లం ఏంటంటే మేము ఇంత సపరేట్ చేసి ఇంత గొడవ పెట్టుకున్నాక మళ్ళీ మీరే అది ప్రత్యేకించి నేను ఆంధ్రాలో పని చేస్తాను, నా పిల్లలు వచ్చే పని చేస్తే ఏమన్నారు సార్ అది? రైట్ అండి, థ్యాంక్ యూ అండి. అంతే చెప్పండి. అంతే గారు, నేను మీకు ఒకటి అప్పీల్ చేస్తాను మేడం. మేము ఇక్కడ ఉండడం మూలాన మీ ఉద్యోగాలు ఏదో మేము దోచేసాము మనం వేరే అంశం దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఇందాకనే అడిగా ఆ మాట. ఇక్కడ రేపు పొద్దున వీళ్ళు ఆ మాట అంటారు కదండి మిమ్మల్ని. మళ్ళీ గారు అని చెప్పారు మా పిల్లలకి అన్నప్పుడు, నా పిల్లవాడు ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ చదివాడు, అతను తెలంగాణ వాడు అవుతారా లేకపోతే ఆంధ్రాలో అవుతారా? ఇది చెప్పండి. అంతేగాని నా పిల్లవాడు ఇప్పుడు ఇక్కడ తెలంగాణే, ఇప్పుడు అక్కడ వాడు అంటే నువ్వు అక్కడ పుట్టి పెరిగొచ్చి ఇక్కడ అని చెప్పి అతను అడుగుతాడు. అందుకని మేము అడిగాం అమెండ్మెంట్ చేయండి, మేము ఎక్కడికి వెళ్తే మా పిల్లలకి అది ఇమ్మని చెప్పి అడుగుతున్నాం. మీ ఇక్కడ కూర్చొని మీ ఉద్యోగాలు కొట్టేయాలి ఇది అనేది మాకు ఇదే ఆలోచన లేదు. మీరు ఏదో ఉద్యోగాలు కొట్టేసే ఉన్నారు. ఇప్పుడు మీరే యాక్సెస్ చేయలేరు, ఇక్కడ మీరే యాక్సెస్ చేయలేరు. మా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నారు మీ వాళ్ళు. రైట్, ఈ రోజు స్టేట్ బడ్జెట్ ఎక్స్చెకర్ లో సగం దాదాపు 100 కోట్లు మేము బేరు చేస్తున్నాం. రైట్ రైట్, మళ్ళీ మనం వేరే పటేల్ గారు ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే బోత్ రెస్పాన్స్. ఇక్కడ ఉద్యోగుల నుండి వచ్చిన ఫోన్ కాల్స్ అన్ని కూడా ఎట్లా వెళ్తారన్న ఆవేదనతోనే ఉంది, ఎందుకు వెళ్ళాలి అన్నటువంటి కోపంతోనే ఉంది. అడిగితే నెగిటివ్ గా అడిగినట్టుగానే ఉంది. ఇది ఉద్యోగుల వైపు నుండి వచ్చిన, పబ్లిక్ నుండి వచ్చేవాదని డెఫినెట్. ఆంధ్రాకి సంబంధించినటువంటి కొంతమంది అయితే వస్తారన్నటువంటి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మిగతా వాళ్ళు అయితే ఇక్కడ ఎందుకు ఇదే పాయింట్ అడుగుతున్నారు. ఏది కరెక్ట్ అంటారు సార్? ఇక్కడ ఒకటి సార్, నేను చెప్పాను కదా సార్, ఒక విపత్కర పరిస్థితుల్లో స్టేట్ విడిపోవడం జరిగింది. తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కావాలంటే మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకుని టైం ఫ్రేమ్స్ కూడా 6 నెలలు కాదు, ఇంకొక 6 నెలలు ఇవ్వండి సార్, ఇంకో 3 నెలలు తీసుకుని దట్ వీ కెన్ విత్ డిస్కషన్స్ అండ్ డైలాగ్స్ వీ కెన్ సెటిల్ ఇట్ సార్. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. అంతేగాని ఇప్పుడు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఏదో ఉద్యోగస్తులు తుళ్ళూరికి వెళ్ళాలన్నట్టుగా క్రియేట్ చేయాలి. విచ్ ఈస్ వెరీ రాంగ్ సార్ యాక్చువల్లీ. రైట్, అది మంగళగిరి దగ్గర పెడతామన్నట్టున్నారు, విజయవాడ దగ్గర పెడతా ఉంటారు. మళ్ళీ రాంగ్. తుళ్ళూరులో మీకు రాజధాని కావాలంటే అది 2-3 years ఈజీగా పడుతుంది సార్. అది ప్లాన్స్ ఇవన్నీ చేయడానికి అంటే మనం వక్రీకరించొద్దు దయచేసి. విల్ బి స్టేయింగ్ విజయవాడ, గుడివాడ, ఏలూరు, మీరు చెప్పినట్టుగా మెట్రో రైలు కూడా గ్రేటర్ విజయవాడ కింద అనౌన్స్ చేశారు. అంతే, మున్సిపల్ శాఖ వాళ్ళు నోటిఫై కూడా చేసి ఇంకోటి కూడా నేను చెప్తున్నా సార్. ఇప్పుడు మా పిల్లలు ఇక్కడ పుట్టారు, వాళ్ళు తెలంగాణలో అవుతారు సార్. వాళ్ళు సడన్ గా నేను ఆంధ్రవాణి కాబట్టి వాళ్ళు ఏం తెలంగాణ వారు. ఇంకోటి కూడా మా పిల్లలు తెలంగాణ ఉంటారు కూడా, వాళ్ళు ఇదిగా ఉన్నారు. వాళ్ళు దాన్ని మనం ఏం చేస్తాం సార్? అది రైట్. కాబట్టి ఇక్కడ పౌరసత్వం ఇక్కడే వాళ్ళని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం సార్. అది నాట్ మై మీరు చెప్పారు హైదరాబాద్ లో ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్తున్నారు ఏదో అంటున్నారు. ఈ రోజు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ ఉందండి. ఇక్కడ మీరు అన్నట్టు సికింద్రాబాద్ నుంచి బిహెచ్ఎల్ వరకు కూడా వెళ్తాము. ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ ఈ అద్దెలు భరించలేక అయ్యత్తర్ నగర్ నుంచి సెక్రటరియట్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అన్నట్టు వస్తారు. మీకు ఈ రోజు ట్రాన్స్పోర్టేషన్ పెట్టేసి అక్కడ ఎంతవరకు ఉంది ఈ అంటున్నాం. మీ సార్ మీరు ఒక్కసారి చూడండి,
ఇక విజయవాడ సిటీ కాన్ఫరెన్స్ ఎంతవరకు ఉందండి? మా అయితే మీ తుళ్ళూరు వరకు లేదండి. అవును పెడతారు చెప్తున్నాండి, ఎన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు అన్నారు దశల వారీగా అన్నమాట. నేను అంటోంది ఒక్కసారి ఇక్కడ నేను అడిగే పాయింట్ ఒక్కటేనండి, ఇది మీ చేతిలో ఉన్నది. ట్రాన్స్పోర్టేషన్ లో ఉన్న వాళ్ళైనా మీ ఉద్యోగులే. ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ సెక్రటేరియట్ కి రోజు బస్సు వస్తుందండి, ఆర్టీసీ బస్సులోనే వస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఆర్టీసీ మీ చేతిలోదే కదా, మీరు వేసుకుంటారంటే వద్దనేది ఎవరు? అంటే మీరు అడిగితే ప్రభుత్వం కాదంటుందా? లేదు. కూరగాయలు అక్కడ పెట్టారు సెక్రటేరియట్ దగ్గర, రైతు బజార్ తరహాలో పెట్టారు, అది ఎవరి కోసం చేస్తున్నారు? అంటే ఉద్యోగులు తలచుకుంటే ఏదైనా సాధ్యం. అది తలుచుకోవడం దగ్గర తలుచుకున్నా పైన ఉన్నవాడు దానికి మాకు అనుమతులు ఇస్తేనే. ఇక్కడ మంచి పాయింట్ అన్నారు. ఎవరు ఆ పైన ఉన్నోళ్ళు మీకు అబ్జెక్షన్ పెడుతున్న వాళ్ళు ఎవరు అంటున్నారు? చంద్రబాబు, యనమల రామకృష్ణుడా, లేకపోతే చినరాజప్ప? ఎవరు అడ్డం పెడుతున్నారు మీరు పని చేసుకుంటానంటే? స్లోగా నడుస్తున్నాయండి, మీరు అనుకున్నంత ఫాస్ట్ గా లేదు. మా అంతగా మేము ఒకళ్ళ చెప్పుకోవడం కూడా పద్ధతి కాదండి. అది ఇక్కడ పద్ధతి ఏంటంటే మేము చెప్పి ఈ రోజు 15,000 కోట్ల నోటు బడ్జెట్ ఉందండి. ఈ రోజు గారి సమస్య పటేల్ గారి సమస్య కాదు. పబ్లిక్ అయితే అక్కడ చాలా ఈగర్ గా రాజధాని కార్యకలాపాలు మా దగ్గర నుండినే జరగాలని కోరుకుంటున్నారు. అదే పబ్లిక్ నేను అనేది ఒక్క మాట, అలాంటి పబ్లిక్ అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలోకి భూములు ఇవ్వడం అంటే భూమి మీ ఇంటిని మీరైతే ఇవ్వరు, అది ఇవ్వడానికి సంబంధించినట్టు. మీరు ఇల్లు లేకపోతేనే వెళ్ళలేనంటే ఆయన తనకున్న సొంత భూమిని రాసి ఇవ్వాలంటే కొన్ని ఆలోచనలు ఉంటాయి, దాన్ని వదిలేద్దాం. నేనంటే ఆ పాయింట్ ఏది కాంపెన్సేషన్ 10 పేజీలు ఇట్లా మీరు ఆయన భూమి ఆయనకి ఇస్తానంటున్నారు దాంట్లో. అది సెకండరీ కాన్సెప్ట్, అవి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ నేను అడుగుతున్న పాయింట్, ఇక్కడ మీరు పని చేద్దాం అనుకుంటున్నారు, చాలా స్పీడ్ గా చేద్దాం అనుకుంటున్నారు, కసిగా ఉన్నారు. పబ్లిక్ కూడా కసిగా తొందరగా మా ఏరియాకి రాజధాని కావాలనుకున్నారు. అడ్డుపడుతున్నది ఎవరు? చంద్రబాబు గారా లేకపోతే ఆ ప్రభుత్వమా? లేట్ గా చేయమని ఏమన్నా మీకు అడ్డం పెడుతుంది? అడ్డుపడుతూ ఉంటే ఏం కాదండి. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఈ రోజుకి మీరు చెప్పారు ఏదో రేపు కట్టేస్తున్నట్టు మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఈ రేపు ఇప్పుడు ఈ భూమి సమీకరణ జరిగిన తర్వాత 6 నెలల తర్వాత ఈ సింగపూర్ వాళ్ళకో జపాన్ వాళ్ళకో ఇచ్చి దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి ఇది చేస్తూ ఉంటున్నారు వాళ్ళు. సో ఇక్కడే మీకు 6 నెలలు వచ్చిందండి. మేము అడగకుండానే వచ్చింది. రాజధాని కాన్సెప్ట్ డిఫరెంట్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించింది జూన్ కల్లా, అది ఇప్పటి నుంచి 6 నెలలు, ఇప్పుడు జూన్ నాటికి టెంపరరీ క్యాపిటల్ ఏర్పాటు కోసం ప్రిపేర్ అవుతున్నాం అంటుంది. టెంపరరీ క్యాపిటల్లో పని చేయడానికి ఉద్యోగులు మానసికంగా సిద్ధంగా ఉన్నారా లేదా? సార్ ఇప్పుడు కొంతమంది ఏదో చెట్ల కింద పనిచేస్తాం అది ఇదని చెప్పేసి మీరు పట్టుకుని చెప్తున్నారు సార్. నిజంగా చెట్ల కింద పనిచేసే అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు ఉందా? మీరు ఒక్కసారి చెప్పండి దయచేసి. చెట్ల కింద పనిచేసే అంటే ఇది వరకు ఫైల్ బోర్డులు ఇవన్నీ రన్ అయ్యాయి సార్. ఫైల్ బోర్డ్స్ అవన్నీ ఫైల్స్ ఉండబట్టి మీరు అన్నట్టు నడుస్తుంది. ఈ రోజు అలా కాదే, ప్రతిదీ కంప్యూటరైజర్తో టెక్నాలజీతో ఈ టెక్నాలజీతో క్యాబినెట్ కూడా మనం ఈ క్యాబినెట్ పెట్టారు మీరు. అంటే మీకు కరెంటు ఇవన్నీ ఇదే మీరు అంటారు, ఇవన్నీ సమకూరుస్తారు, మీరే సమకూర్చుకోవాలంటున్నారు. కానీ నిజంగా ప్రాక్టికల్ గా ఎంతవరకు వెళ్తాం మనము? మీరు టెంపరీ అంటే షెడ్లు వేస్తారండి. షెడ్యూల్లో మీరు అన్నట్టు ఇవన్నీ కావాలి కదండి. ఈ వాటర్ కానీ మీరు వాటర్ ఫెసిలిటీ అంత తేలిక కాదండి. పక్కన ఉంది గుంటూరు పక్కనే కృష్ణానది ఉంది, కానీ ఈ రోజు మెట్ట పంటలా పండుతాయండి అక్కడ. ఇవన్నీ చూసుకుంటే మీకు వాటర్ ఫెసిలిటీ కావాలి, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కావాలి. మీరు అన్న కంప్యూటర్లు కొనుక్కొచ్చి పడేసాడు, కొనుక్కోవడానికి కూడా మాకు బడ్జెట్ ఎలకేషన్ అయింది అక్కడ మళ్ళీ. అంతేగాని ఇక్కడ ఏదో పెట్టేస్తున్నాం కదా సార్. ఇవన్నీ బడ్జెట్ ఏది సార్? బడ్జెట్ 15,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంటే ఈ రోజు వరకు కూడా మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకా దాన్ని ఆంచుతానే ఉన్నారు స్పెషల్ స్టాటస్ అని చెప్తున్నారు. సంబంధించిన విషయం ప్రభుత్వం చూసుకుంటది. నేను అడిగేది మీ ఫైలుకో మీరు కొంటాననుకుంటున్న కంప్యూటర్కో మీకు కావాల్సినటువంటి ఏసీకో అబ్జెక్ట్ చేసేది ఎవరు అంటున్నారు. ప్రాథమికంగా మీకు కొన్ని ఇష్యూస్ ఉంటాయి. దేనికి ఇప్పుడు ఒక రైతు రుణాలని చెప్పి ఇలా కొన్ని గవర్నమెంట్ కి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ప్రయారిటీలో అడ్మినిస్ట్రేషన్ లోకి వచ్చేటప్పుడు చెప్పండి, ప్రయారిటీస్ అవన్నీ చేస్తేనే ఇక్కడ వీళ్ళకి ఇవన్నీ కట్టించిస్తారా? బిల్డింగ్ కానీ లేకపోతే ఏసీ పెట్టడం, లేకపోతే అక్కడ బల్లలు కొనడం, కుర్చీలు కొనడానికి లోటు బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా? ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు తీసుకుంటే ఉద్యోగస్తులకు టాయిలెట్స్ కూడా లేవండి. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, ఫర్ జెంట్స్ యాజ్ ఫర్ ద లేడీ ఎంప్లాయీస్ కూడా ఇటువంటి పరిస్థితి ఆల్రెడీ ఉన్నది. తప్పేవరదా సార్? తప్పు అందరిది సార్. ఎవరు అంటే పబ్లిక్ ఏమైనా మీరు కట్టుకుంటా అంటే వద్దంటారా టాయిలెట్?
లేదు సార్, ఇప్పుడు బడ్జెట్ లేకపోతే ముఖ్యమంత్రి లేకపోతే ప్రభుత్వం మీరు టాయిలెట్ పెట్టుకోవడానికి వీల్లేదని నిషేధం ప్రకటించారు. నేను ఒకటి చెప్తాను సార్, మా డిపార్ట్మెంట్ లో కోట్లాది రూపాయలు మేము సబ్సిడీలు ఇస్తాం. మరి మా బిల్డింగ్లు చూస్తే పడిపోయేటటువంటి ఎందుకు అది అప్పుడున్న ఆఫీసర్స్ సరైన విజన్ లేకపోవడం. ఇప్పుడు నేను ఉంటాను సార్, నేను సార్ అదే చెప్తున్నా, తప్పు నొప్పుకోవడంలోనే గొప్పతనం ఉంటుంది సార్. నేను అడుగుతున్నది ఇక్కడ ఈ సదుపాయానికి బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా? బడ్జెట్ కి ఆటోమేటిక్ సంబంధం ఉంటుంది. అలాగే మన సెక్రటేరియట్ కి మిస్లేనియస్ ఎక్స్పెండిచరు, రెగ్యులర్ ఎక్స్పెండిచరు కామన్ గా ఉంటది. అవి కాకుండా వాటికి ఏమన్నా ఈ బడ్జెట్ లేదనేసి ఆపుతారా? ఈ రోజు మీరు చెప్పారు కదండి, ఈ రోజు స్టేషనరీ కొనుక్కునే పర్మిషన్ మాకు ఈ రోజుకి లేదండి. రైట్, ఏదే నేనని చెప్పే ఉంది, ఈ రోజుకి ఉంది, ఈ రోజుకి ఉంది. మరి నువ్వు ఫైల్ మూవ్ చేస్తావంటే ఫైల్ మూవ్ చేస్తాం, మేము చేస్తాం. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఫైనాన్స్ దగ్గరికి డబ్బు లేదా ఏదో వేరే కార్యక్రమం ఉంటుందండి. దాని చేత ఆ ఇరిగిన కుర్చీ మీద కూర్చుని పని చేసుకో అన్న స్టైల్లో నడుస్తుందండి. మీరు ఒక్కసారి సెక్రటరీకి వచ్చి చూడండి, పాత బెంచీలు, పాత బెంచీలు, పాత కుర్చీలు అయ్యే కనబడతాయి. మా చొక్కాలు ప్యాంట్లు కూడా తిరుగుతాయి మేకులు పట్టుకుని. ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడే ఇప్పుడు చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చి అందుకనే అన్న దశల వారు ఎందుకు చేద్దంటే, ఒక పక్కన మనం ప్రాథమిక అంశాలైన ప్రజలకు సంబంధించిన మెయిన్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఎంప్లాయ్ అనేది వస్తుంది. ఇక్కడ 10 ఏళ్ళు వరకు 10 ఏళ్ళు ఉంటామని కూడా ఏనాడు అలా తింది వెళ్ళిపోతాం అని చెప్పాం మేము. 3 ఏళ్ళు ఏదో ఒక జస్ట్ క్యాపిటల్ కట్టు ఒక 1 by 1 వెళ్తుంటే గవర్నమెంట్ కూడా పెద్ద బడ్జెట్ ఉండదండి, హర్డిల్స్ కూడా ఉండవండి. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఈ స్టేషనరీస్ మీ అన్ని మనం చెప్పుకో చాలా తేలికండి. ఇది మీకు కనబడడానికి ఏదో చిన్న ఈ ఫిగర్ కింద కనబడుతుంది, కానీ యాక్చువల్గా వర్కింగ్ వచ్చేటప్పటికి ఎలకేషన్కి వచ్చేటప్పటికి చాలా వేరే వేరే రకమైన కన్స్టెంట్స్ ఉంటాయండి. నాకున్న సందేహం ఏంటంటే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటిది కూడా సెక్రటరీ స్థాయి ఆఫీసరు, కింద స్థాయి సిబ్బంది అంతా మీ వాళ్లే కదా. ఇక్కడ మనకి మానవత్వం ఉంటది. మన పక్కన ఎవరికన్నా ఆకలేస్తుందంటే ఆ పక్కన తీసి భోజనం పెట్టిస్తున్నాం. అట్లాంటిది నా పక్కన ఉన్న సోదరుడు, నా పక్క ఉద్యోగి కుర్చీకి ప్యాంటు జరిగిపోతుందంటే అతను కుర్చీ కొనిపించడానికి బడ్జెట్ నాపేటువంటి వ్యక్తి మన వాడు ఎట్లా అవుతున్నాడా? ఉండండి అక్కడ పరిస్థితి అదే. మీరు అన్నప్పుడు చూడండి, నిధుల కొరతే. నేను అనేది ఓకే, మీరు అన్నది కరెక్ట్ అనుకుందాం. ఇవాళ వచ్చింది నిధుల కొరత. ఇంతకు ముందు ఇప్పుడు ఈ కుర్చీలని, పాత కుర్చీలని గత 10 సంవత్సరాల నుంచి బ్యాన్ ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఇవాళ దీని వల్ల కాదు కదా. ఈ రోజు దీని వల్ల కాదండి. ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ కి డెఫిసిట్ బడ్జెట్ వల్ల ఇంకా పెరిగిందండి. రైట్, డెఫిసిట్ బడ్జెట్ వల్ల ఇంకా పెరిగింది ఈ యొక్క కొరత ఏదైతే. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఈ వాల్టీ సిచ్యుయేషన్ లో ఇప్పుడు మీరు అనుకున్నటువంటి ప్రాథమిక సదుపాయాలు, విద్య, మీ పిల్లలకు విద్య, మీకు కావాల్సినటువంటి వసతి, మీకు కావాల్సిన రవాణా సదుపాయాలు, అక్కడ కంఫర్టబుల్ గా ఉండేటువంటి కార్యాలయం, కంఫర్టబుల్ గా మామూలుగా మీరు పనిచేసుకోవడానికి కార్యాలయం, ఈ అన్ని సమకూరడానికి మీరు అక్కడి నుంచి కార్యకలాపాలు బిగిన్ చేయడానికి ఎంత కాలం వెయిట్ చేయమంటారు పబ్లిక్ ని? అంటే మాకున్న అవగాహన, మేమున్న సెక్రటరీలో మేము చూస్తున్న దాని ప్రకారం కనీసం 2 ఏళ్ళు పడుతుంది సార్. ఇది రైట్, మీరు చెప్పినంత తేలిక కాదండి. వాస్తవ పరిస్థితులు, బడ్జెట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మీకు మినిమం 2 years పడద్దండి. ఎవరో కూడాను ఒక రోజులో బిల్డింగ్ లేపలేమండి మనం 10 రోజులు. ఇప్పుడు మెట్రో చూస్తున్నారు, ఎంత కష్టపడుతున్నా, ఎంతవరకు మెట్రో రైలు ఎలా జరుగుతుంది అనేది. అలాగే ఇది కూడాను టైం టేకింగ్ తీసుకుంటుందండి. దానికి మేము బాధ్యులం కాదండి, మేము ఏదో వెనక్కి వెళ్తున్నామని కాదండి. ఇక్కడ మేము రెడీగానే ఉన్నారండి 2 years కి. ఇప్పుడు మీ సెక్రటరీలో ఎక్కడ చూసినా కూడా ప్రిపేర్డ్ గా ఉన్నారండి అక్కడ వెళ్ళడానికి. కాకపోతే మీ అందరూ నేను చెప్పాం కదండి, బాబు ఈ సాల్వ్ చేయండి అని అడుగుతున్నాం. మీరు ఆ 2 years వరకు ఆగద్దు. ఇది మీరు అన్నట్టు ఇది కూడా ఈ పక్క నుంచి మీకు సబ్సిడీకి 2 విధాలుగా వెళ్ళిపోతుంది అనుకోండి ఇష్యూ. మేము హ్యాపీగానే ఉంటాం, అందరూ హ్యాపీగానే ఉంటారండి. నా ప్రజలు కూడా సాల్వ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి ఇక్కడ. రైట్, మీరేమంటారు? ఇప్పుడు ఇలాంటి సమస్యల్ని ఉద్యోగులు ఇద్దరు నేరుగా వెళ్ళి, మీకు ఇక్కడ సంఘాలు ఉన్నాయి, రెవెన్యూ ఉద్యోగులకు సంఘం ఉంది, ఎన్జిఓలు ఉన్నారు, గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. మీరు అందరూ కలిసి ఇదిగో మాకు ఇవి ఇమీడియట్ గా సాల్వ్ చేయండి అని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అది తొందరగా సొల్యూషన్ క్లియర్ చేసుకుని వెళ్ళడానికి ఏంటి ఇబ్బంది? మాకు అసలు ఏమి ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్తున్నాం, మీకు విన్నా నేను ఒక మాట, డిస్కషన్స్, డైలాగ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఎవరు అడ్డుపడుతున్నారు? ఎవరు అడ్డుపడతాం లేదు సార్. వీకెన్ ఎవరు ప్రారంభించాలి? గవర్నమెంట్ ప్రారంభించాలి, ఉద్యోగస్తుల నాయకులు కూడా మేము కూడా ప్రారంభించాలి. మానసికంగా మేము సిద్ధంగా ఉండాలి. మీరందరూ కలిసి అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? తప్పకుండా చేస్తాం సార్. వై నాట్? చేస్తామంటున్నారు, చేస్తున్నారా? చేస్తున్నాం సార్, చేయకుండా. నేను ఫస్ట్ చెప్పేసాను, ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి టీవీ డిబేట్ లో చెప్తున్నాము, మేము ఏ క్షణాన్ని, ఎందుకంటే మమ్మల్ని దారుణంగా అవమానపరిచారు ఈ గడ్డ మీద. మమ్మల్ని మేము వెళ్ళి మేము మా చూపెట్టాలన్న ఆవేదన ఖచ్చితున్నాం సార్ మేము. రైట్, ఇదంతా ఎప్పటికవుతుందని మీ నమ్మకం? నేను అనుకుంటా ఒక 2-3 years లో మొత్తం సాల్వ్ అయిపోద్ది అనుకుంటాను సార్ నేను. బట్ నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నా,
మీరు కొందరినే కాకుండా అందరినీ లీడర్లు పిలవండి, సమైక్యాంధ్ర ఉద్యమంలో చేసిన ప్రతి ఉద్యోగస్తుల నాయకులను పిలవండి, డిపార్ట్మెంట్ వైద్య పిలవండి. ఏదో మీరు కొందరే ఉద్యోగస్తులు నాయకులంటే కాదు, మేమందరం బయట ఉండి పోరాటాలు చేసి ప్రాణాలకి తెగించి మేము జైల్లోకి వెళ్ళి మేమంతా అరెస్ట్ అయ్యాం. వారందరూ కూడా పిలిచి మీరు ఇది తీసుకోండి, మేమందరూ కూడా మీ పక్కన ఉన్నాం. ఏదైనా కానీ ఈ నూతన ఆంధ్రప్రదేశ్ చక్కగా అవడానికి త్వరగా అవడానికి మీ వెనకాల మేము ఉన్నామని చెప్పేసి మేము మా గెజెట్ ఆఫీసర్ తరఫున మీకు చెప్తున్నాం. పరిస్థితి మొత్తం మీద కొత్త రాజధాని ఏర్పాటుకైతే 3 సంవత్సరాల సమయం పడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసి కార్యకలాపాలని విజయవాడ గుంటూరు మధ్యలోనే నిర్వహించేందుకు సిద్ధమన్నది కూడా ప్రభుత్వ సంకేతం. మరి ప్రభుత్వం సిద్ధపడటానికి ముందుగా తమకు కావాల్సినటువంటి ప్రాథమిక వసతుల్ని ఉద్యోగులు అడుగుతున్నారు. మరి ఆ వసతులకు సంబంధించినటువంటి అంశాన్ని సార్ట్అవుట్ చేయడానికి, సమీక్షించడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా లేదా, ఇదే విధమైనటువంటి జాగు చేయడానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందా, ఈ అంశం రానున్న రోజుల్లోనే తేలబోతోంది. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ సరికొత్త మరి కాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి జెమినీ న్యూస్.